హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది సోనియా గారి ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మన బిగ్ బాస్ గారు ఫుల్గా నిద్రపోతున్నారు. ఎంత నిద్రపోతున్నారంటే ఇంతకుముందు నామినేషన్స్ కోసం హింట్లు ఇచ్చుకునేవాళ్ళు, ఎవరు నామినేట్ చేస్తున్నాం ఏంటి అని. తర్వాత ఏమైంది, ఆప్షన్స్. నేను ఇలా నలుగురు ఉన్నారు నా దృష్టిలో, ఎవరో ఒకరిని చేయాలనుకునేవాళ్ళు. తర్వాత ఏంటి, డైరెక్ట్గా పేర్లు చెప్పడం స్టార్ట్ చేశారు, ఇద్దరు అని చెప్పి. ఈరోజు మరీ దారుణం. ఎంత దారుణం అంటే పేర్లు చెప్పి రీజన్స్ ఏం చెప్పాలో డిస్కస్ చేసుకొని వేరే వాళ్ళతో నేను ఎలా రీజన్స్ పెట్టాలి, దాన్ని ఎలా పెట్టాలి అని డిస్కస్ చేసుకొని మళ్ళీ ఆ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి నీకు ఈ రీజన్స్ పెడుతున్నాను నువ్వు చూసుకో అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రిపేర్ అయ్యి అదేందో నామినేషన్ ఎపిసోడ్ ఈరోజు ఈవినింగ్ అన్సీన్ అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైవ్లో నామినేషన్ ఎపిసోడ్ జరిగినట్టు అనిపించింది. ఎవరు నామినేట్ చేస్తున్నారు, ఎందుకు నామినేట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇదే ఏం చేస్తున్నారా, కనీసం ఒక వార్నింగ్ అని అయ్యిరా. నాకు అర్థం కావట్లా, బిగ్ బాసా ఇంకేమైనా జరుగుతుందా? ఇప్పుడు ఒక వార్నింగ్ ఇవ్వాలి కదా, మేజర్ రూల్ కదా అది. సో ఎనీవే, మణికంఠన్ జైల్లో వేశారు. సోనియాకు దూరం జరిగిందో విష్ణుప్రియ ఒక మంచి లాజిక్ చెప్పింది. అలాగే నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు కొన్ని విషయాలు. యష్మి కూడా ఒక రీజన్ చెప్పింది, సోనియా ఎలిమినేషన్కి ఏం కారణమై ఉండొచ్చు ఏంటి అని చెప్పి తన లాజిక్, తన డీకోడింగ్ తను చెప్పింది. నెక్స్ట్ నాగ్ సార్ నిఖిల్కి ఒకటి ఇచ్చారు కదా, అక్కడ ఒకటి మాట్లాడుతున్నా చూసుకొని చెప్పి దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగానే తగ్గొట్టేద్దాం, ఎక్కువ టైం తీసుకోవద్దు. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, సోనియాని సీక్రెట్ రూమ్లో పెట్టారా అంటే ఇక్కడ లైవ్ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఒకటి బజ్ ప్రోమో రాలేదు, రెండు సోనియా బయటకు వచ్చేస్తే కొంచెం ర్యాలీ లాంటివి లేదంటే మీడియా ఇంటర్వ్యూలు, మీడియా ఎగబడి ఫోటోలు తీసుకోవటము ఏదో జరిగింది అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రాగానే. బట్ అలాంటి వీడియోలు ఏమి రాలా, కొన్ని వీడియోలు వచ్చినాయి కానీ ఫేక్ వచ్చినాయి. సో ఏంటంటే పాత కంటెస్టెంట్లు ఎవరో పెట్టేసి మొహాలు కనిపించకుండా ఆ సోనియా బయటకు వచ్చింది, ఇలా తలదించుకొని వెళ్ళిపోయింది, డామ్ టీమ్ డిస్క్ డంకలు అక్కడ అన్నట్టు ఏదో పెడుతున్నారు. అదంతా ఫేకే, బయట అయితే రాలా బయటికి. సో రీజన్ మేబీ ఏమై ఉంటుందంటే, వీళ్ళు కావాలని మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆ బజ్ ప్రోమో రిలీజ్ చేయకపోవడం. బట్ అలా చేస్తారా? ఎంత పెద్ద కంటెస్టెంట్స్ ఎంత ఇదిగా ఎలిమినేట్ అయిపోయినా ఒక్కసారి కూడా ప్రోమో ఆపలా. రెండోది ఏంటంటే, మేబీ సోనియా వెనక్ గేట్ నుంచి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ పెద్ద ఇష్యూ అయింది, వెనక్ గేట్ నుంచి వెళ్ళమన్నారు. సో దానికి చాలా గేట్లు ఉంటాయి ఆ స్టూడియోకి, అలా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఎందుకు నాకు డౌట్ వస్తుంది అంటే, ఇలా అనుకోవచ్చు కానీ చాలా వరకు మేజర్ డిస్కషన్స్ జరుగుతున్నాయి హౌస్లో. ప్రేరణ నిఖిల్, నైనిక, విష్ణుప్రియ, నెక్స్ట్ నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, ఇలా చాలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అవి సరిగ్గా చూపించట్లా బిగ్ బాస్. మనకేం చూపిస్తున్నారు తెలుసా? జైల్లో మన మణికంఠన్న జడ్డు బాంబు రాసుకున్నవి అనుకున్నవి, ఆడియన్స్ మీరు నన్ను సేవ్ చేశారు, మీరు బంగారాలు రా అని చెప్పి అని ముద్దులు పెడుతుంది. ఆ ముద్దులన్నీ మీకే అయ్యా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఆ ముద్దులతో అవి చూపిస్తున్నాడు ఆయన. అసలు ఆయన జైల్లో ఎందుకు వేశారు? లోపల చూపించకుండా జైల్లో ఆయన జెండు బాల్ రాసుకుని అవన్నీ మాకెందుకు, నాకు అర్థం కాలేదు. సో నాకు ఎందుకో తేడా పడుతుంది. సోనియా గారు ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లో ఉన్నారని చెప్పి. ఉంటే ఎంతకాలం ఉంటారు? 1 వీక్ ఉంచుతారా? అంటే 1 వీక్ ఉంచి ఈ వైల్డ్ కార్డ్స్తో పంపిస్తారా అని. సో నాకు తెలిసి బయటికి రాగానే అడుగుంటారు ఉంటారా అని చెప్పి. ఉంటాను అని చెప్పి ఆవిడ అని ఉండొచ్చు. సో 1 వీక్, సో ఆ కంటెంట్ చూస్తా అక్కడే అలా 1 వీక్ ఒంటరిగా కాలక్షేపం చేసి బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటారు మధ్యలో. సో ఇది కూడా అంటే ఇలాంటి రీఎంట్రీ కూడా మంచిదే ఒక విధంగా. ఒకవేళ ఇలాంటి ప్లాన్ చేసి ఉంటే వాళ్ళు, ఏమో చెప్పలేం. ఎందుకంటే మరి 1 వీక్ ఉండాలంటే మరీ 1 వీక్ ఒక్కళ్ళ ఉండగలరంటారా? నేను ఉంటానా? ఏమో చేంజ్ చేస్తున్నారన్నది తెలియట్లే, కానీ ఏదో చేస్తున్నారు అదే తెలియట్లేదు. సో ఎందుకంటే బజ్ ప్రోమో రాబోటండి మరీ చిత్రంగా అయితే. సో స్టార్ట్ చేద్దాం, వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్స్ అలాట్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మణికంఠ చెప్తున్నాడు నాగార్జున గారు వెళ్ళిపోగానే. సో మీరందరూ నాకు ఓటేసి నన్ను ఇక్కడ లోపలికి పంపించినందుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అన్నది చెప్పాడు. కానీ ఎవరో ఒకరు నామినేట్ చేయాలి, ఎవరో ఒకరు డిసప్పాయింట్ అవ్వాలి, తప్పదు. విష్ణుప్రియ, నబీలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడ విష్ణుప్రియ ఒక మంచి లాజిక్ చెప్పింది నబీల్కి. ఏం చెప్పిందంటే, నేను జస్ట్ జనరల్గా ఒక క్వశ్చన్ అడిగితేనే ఆవిడ దాన్ని అడల్టరేటెడ్ కామెడీ అన్నట్టు అన్నారు. సో అదేంటంటే మనకు చనువు ఉంది కదా అని జస్ట్ అలా అడిగానంటే, నీకు 5 నిమిషాలు చనివిస్తేనే నువ్వు చాలా మాట్లాడతావు, 5 నిమిషాలు మాట్లాడితేనే నువ్వు నా స్పేస్లోకి మొత్తం వచ్చేస్తావు, నీకెవరు చనివిస్తారు అన్నట్టు ఆవిడ ఉంది. అలాంటప్పుడు దాని తర్వాత నేను ఎందుకు ఇంకా ఆవిడకి స్పేస్ ఇస్తాను? ఎక్కడైనా సరే ఆవిడ దాంట్లో నేను ఎందుకు వెళ్తాను, నా దాంట్లోకి ఆవిడ ఎందుకు రానిస్తాను? సూపర్, అదిరిపోయింది, కరెక్టే కదా. సో నేను ట్రై చేశాను, చాలామంది అసలు రానివ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు వాళ్ళు వద్దనుకున్నారు. సోనియా వద్దనుకుంది విష్ణుప్రియని. సో విష్ణుప్రియ ఎందుకు రానిస్తుంది? విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ విష్ణుప్రియ కరెక్టే.
నబీల్ కూడా అదే అన్నాడు. సో నాకు కూడా అలాగే అనిపించింది ఆవిడ. సో అందుకని నేను సేమ్ నేను కూడా కలవలేదని చెప్పి. ఆల్సో నామినేషన్స్ కూడా నాకు ఏదైతే రైట్ అనిపించిందో నేను ఆ పాయింట్స్ పెట్టి రైట్ చేశాను. వాళ్ళు ఎప్పుడు ముగ్గురు ఉంటే మనం ఏం చేస్తామని నబీల్ అన్న తర్వాత ఇష్టపడి అంటది, అదేంటి ఆవిడేమంటది, అసలు మేము ఈవినింగ్ టైంలో తప్పితే మేము ఎప్పుడు కలవము అంటది. అది ఎంత అబద్ధం నబీలు అని చెప్పి సో మనకి చాలాసార్లు వచ్చింది, మేము ఎక్కడ మాట్లాడుకుంటాము, మేము మా ముగ్గురే ఎప్పుడో నైట్ సరదాగా అలా 5 నిమిషాలు కూర్చుంటాం, దానికే మా ముగ్గురికి కలిసి చేసాను. ఇక లైవ్ చూసేవాళ్ళు, ఎపిసోడ్లు చూసేవాళ్ళు పిచ్చోళ్ళ. సో ఆవిడ అక్కడ హౌస్లో ఉండేవాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు చూస్తుంటారు కదా రోజంతా వాళ్ళు కలిసి ఉండటం. ఇదంతా ఒక క్లాన్లో ఉన్నప్పుడు, మీరు ఒక చోట ఉన్నప్పుడు మీరు రోజంతా ఒకే చోట ఉంటారు, అది ఆబ్వియస్ థింగ్. అది దాని మీద అసలు లేదు అన్నట్టు చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో ఇలా దొరికిపోయారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ మణికంఠ వచ్చి ప్రార్థన ఏదో మాట్లాడుకుంటుంది తన గదిలో. వచ్చి అదేదో అర్థం కావట్లేదంటే మణికంఠ వచ్చి, నేనేనా అర్థం కావట్లేదా అంటే, ప్రాణ రే ఎవర్రా నువ్వు, ఎందుకురా నువ్వు ప్రతి దాంట్లో నేను అనుకుంటావు అని చెప్తే, ఓకే అనుకున్నాడు. మణికంఠ ఇలా అయితే చాలా కష్టం అంట. సో ఆడియన్స్కి పెద్ద తంట, కొంచెం వదిలేసుకోవాలి అవన్నీ. మణికంఠ వదిలేసుకోకపోతే కష్టం. నెక్స్ట్ అదే దద్దోజనం పులిహార డిస్కషన్ వస్తే విష్ణుప్రియ అంటది, కొద్ది రోజులు నా ముందు దద్దోజనం పులిహార డిస్కషన్లు తీసిరా మాకండి ఫ్రాన్స్ అంటది. ఎందుకు అంటే ఆల్రెడీ అది మ్యాటర్ వచ్చింది కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇక్కడ మణికంఠ మళ్ళీ చేశాడు ఫ్రాన్స్. సో పృథ్వీ దగ్గరికి వెళ్ళి, దద్దోజనం ఈజ్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్, దద్దోజనం ఈజ్ ఎ స్వీట్ వర్డ్. తన స్వీట్గా ఉంది. కర్డ్ రైస్కి దద్దోజనకి డిఫరెన్స్ తెలుసా మీ అందరికీ ఫ్రాన్స్? కర్డ్ రైస్ ఈజ్ ఎ కర్డ్ రైస్, వెన్ తాలింపు మిక్స్ ఇన్ దట్ కర్డ్ రైస్ ఈజ్ ఎ దద్దోజనం. సో దట్ ఈస్ వాట్ మణికంఠ ఎక్స్ప్లెయిన్ టు పృథ్వీకి చెప్పాడు అనమాట ఇదంతా. సో బోత్ ఆర్ స్వీట్స్ వర్డ్స్, షీ సెడ్ ఇన్ ఏ క్యూట్ వే. తనని క్యూట్ వే అంది, డోంట్ ఓవర్ థింక్ అని చెప్పి మణికంఠ పృథ్వీకి చెప్తున్నాడు, ఓవర్ థింక్ చేయకని చెప్పి. పృథ్వీ ఏమో నీరసంగా డల్గా ఉన్నాడు. ఎందుకు? సోనియా వెళ్ళిపోయింది కాబట్టి. సో లోపలికి వచ్చాడు అనమాట. ప్రార్థన వాళ్ళ రూమ్లోకి వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత విష్ణు నబీల్ మాట్లాడుకుంటుంటే నబీల్ అంటున్నాడు విష్ణుతో, నేను అందుకని అక్కడ చెప్పాను, నువ్వు అక్కడ ఏ ఇంటెన్షన్తో చెప్పావు అదే ఇంటెన్షన్తో నాకు సరికి ఎక్స్ప్లెయిన్ చేయమని. దేనికి? సేమ్ దద్దోజనం టాపికే. సో అక్కడ నువ్వు ఎలాగైతే అన్నావో, ఎక్కడైతే అన్నావో అక్కడ అదే ఇంటెన్షన్తో చెప్పు. ఒకవేళ నువ్వు సరదాగా అంటే సరదాగా అన్నానని చెప్పి, అందుకని చెప్తున్నాను అంటే మనీ వచ్చాడు. మనీ వచ్చిన తర్వాత నేను చెప్పాను ఇట్స్ ఎ స్వీట్ వర్డ్ అయ్యిందంటే, చెప్పావా? ఎందుకురా నువ్వు చెప్పావా అని చెప్పి ఆయన అడిగాడా, నువ్వు చెప్పావా అంటే, లేదు నేనే చెప్పాను. నీకెందుకు మరి, నువ్వెందుకు చెప్పడం అంటే, ఆయన సీరియస్గా ఉన్నది నేను అలా అన్నందుకు కాదు, సోనియా వెళ్ళిపోయినందుకు మరి, దాన్ని ఎందుకు మని మళ్ళీ కలుగుతా అంటే అలా కాదు, నేను నవ్వాను కదా నువ్వు చెప్పినప్పుడు, తను నేను నవ్విన దానికి అంటే అత్త అరిసినందుకు కాదు, తోటి కాడ కాదు, అత్త అరిచినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్టు మనీ విష్ణుప్రియ అన్నందుకు కాదు, నేను నవ్వినందుకు ఫీల్ అయిపోయామని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను అనమాట. సో అది స్వీట్గానే అంది, క్యూట్గానే అంది కాబట్టి, అది ఇన్ ద సెన్స్ ఆ వర్డ్ స్వీట్గానే క్యూట్గానే అంది కాబట్టి నేను అంతే క్యూట్గా నవ్వని చెప్తే ఇంకో ఇంటెన్షన్ కాదు అని చెప్పి. సో విష్ణుప్రియ అరే ఎందుకు చెప్పారా అని చెప్పి, ప్రేరణ నువ్వు అక్కడ అయిపోయి చెప్తావు అన్నట్టు, నువ్వు అక్కడ అంటే మా మరికంటే ఫీల్ అయ్యాడు అనమాట. ఫీల్ అయ్యి రే నవ్వినందుకు అసలు నేను ఎందుకు నవ్వాలి అంటే, సరే ఫీల్ అమ్మాక అని చెప్పి. ఏదైనా అంతే, కాలం కలిసి రాకపోతే అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ నబీల్ మనీ మాట్లాడుకున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. నబీల్ మనీని మోటివేట్ చేస్తానే కనిపించాడు, మనీకి పాయింట్స్ ఇస్తానే కనిపించాడు, మనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తానే కనిపించాడు. అది ఎలా ఉందంటే, మనీ నువ్వు నా ఫ్రెండ్గా ఉండు, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం, నువ్వు నన్ను నామినేట్ చేయకు, నేను నామినేట్ చేయను, సో ఇక్కడ అలాగే చేస్తారు, మనం కూడా అలాగే చేద్దాం అన్నట్టు ఒక వేరే రాంగ్ వేలో అలా వెళ్ళొచ్చు కూడా మీనింగ్. సో ఎందుకంటే అసలు ఒకసారి కాదు 2-3 సార్లు కలిసిన ప్రతి చోట కూర్చోబెట్టి మనీకే చెప్తున్నాడు, నువ్వు అసలు ఏం పట్టించుకోకు అన్నట్టు. ఏం చెప్తానంటే ఏదేదో మాట్లాడే రీజన్స్ ఇవ్వకన్నాడు. ఇది ఫస్ట్ ఈ డిస్కషన్ స్టార్ట్ అయినా కరెక్ట్గానే అనిపించింది. ఆ రూమ్లో ఏదేదో పిచ్చిగా మాట్లాడే రీజన్స్ ఇవ్వకు, హ్యాపీగా ఉన్నావు, సేవ్ అయ్యావని చెప్పి చక్కగా హ్యాపీగా ఉండు, అంతేగాని నోరు కంటే మనీ నిన్ను కంట్రోల్లో పెట్టుకోమంటున్నావు కదా, పెట్టుకుంటాను అంటే నవ్వులు రేపు ఎల్లుండో మళ్ళీ నామినేషన్ వచ్చినప్పుడు ఏ పాయింట్స్ తెస్తారు, నువ్వు అనవసరంగా చేస్తున్నావు అని చెప్పాడు. సీత వచ్చి చూసుకో మాట్లాడు, ఇంపార్టెంట్ ఇప్పుడే సేవ్ అయ్యావు కదా, మళ్ళీ సేవ్ అవ్వగానే ఎందుకు ఈ గోల అని చెప్పి. నవీల్ వైల్డ్ కార్డ్స్ వస్తాయి, అప్పుడు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎవరు వెళ్ళిపోతున్నారు ఏంటన్నో తెలియట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంత రీజన్ చాలు నామినేట్ అవ్వడానికి, జాగ్రత్తగా ఉండు, అది కాదురా ఇది కాదురా అని చెప్పి నువ్వు కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నావు అని చెప్పి నామినేషన్ చేసేస్తారు, మన మామూలు కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాడు అనమాట నబీల్. అలాగే నువ్వు సూపర్ మావా అని కూడా చెప్పాడు, నీకు దిమాగ్ ఉంది, నాకు సార్ చెప్పారు, నువ్వు జస్ట్ స్టాండ్ తీసుకోవాలంటే స్టాండ్ తీసుకో అని చెప్పాడు. అందరూ నా వాళ్ళు అని చెప్పి నువ్వు అందరికీ చెప్పుకున్నావు అనుకో, సో ఇంకేం చేయలేమని చెప్పాడు అనమాట. 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, నీకు తప్పులు నేను ఏం చేశానంటే 10 మంది ఉన్నారు, నాకు ఎవరు తప్పులు కనిపించి నామినేట్ చేశా, అదే ఫాలో అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ మణికంఠ ఆ పేపర్స్ తీసినప్పుడు
ఒక్కొక్కరు వచ్చి బ్యాడ్ థింగ్స్ ఎయిమ్లెస్ ఇవన్నీ వచ్చినాయి కదా, నాకు ఎవరెవరు గుద్దారా అని అడుగుతున్నాడు. సో మొత్తం అసలు చెప్పాను కదా, నేను ఇందాక పెట్టిన టైటిల్ రైటే, టార్చర్ పెట్టారు మణికంఠన్ మాత్రం. ఆయన అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నాడు. అసలు ఏదో కూర్చున్నానంటే కూర్చున్నాడు కానీ ఆయన థాట్స్ అన్నీ వేరేగా ఉన్నాయి, అది కూడా గుర్తులేదు. ఈయన అంటాడు నాకు అదంతా తెలియదురా, నేను హీరో అయినా నేను బ్లాక్ అయినా నాది. ఆయన మూడు వేరే, ఆయన ఏమో హైలో ఉన్నాడు, ఈయన లోలో ఉంటే ఆయన హైలో ఉన్నాడు. ఇద్దరు బలి ఎక్కింది ఇద్దరికి. మరి ఏ నెగిటివ్ అయినా నాకే వేసారా మరి దారుణం అనేది చెప్తాడు అనమాట. నిఖిల్ వేసాడు, ఆదిత్యాన్ని వేశారు, సీత వేశారు అని చెప్పి నబీల్ చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటున్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు అలా నామినేట్ చేసుకోరు. ఎందుకు? ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకో, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నేను ఒక్కడే అయిపోతాను కదా, అందుకోసం చెప్పి నామినేట్ చేసుకోరు. వేరే వాళ్ళ దాంట్లో ఇక్కడ నాకు అనిపించింది ఏం చెప్పాలనుకుంటున్నాడు నబీల్ యాక్చువల్గా మనీ నువ్వు ఎలా ఉండాలని చెప్పాలనుకుంటున్నాడా, మనీ నువ్వు నామినేట్ చేయద్దు నేను నామినేట్ చేయని చెప్పాలనుకుంటున్నాడా? నబీల్కి ఇప్పుడు నామినేషన్తో భయం లేదు, ఎందుకంటే వీకెండ్ గట్టిగా హైప్ వచ్చింది. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ అని అర్థమై ఉంటుంది. సో స్టిల్ ఏంటో చేస్తున్నాడు. ఎవరి కోసం సాక్రిఫైస్ చేసుకోకని ఇంకో పాయింట్ చెప్పాడు అనమాట. ఒకవేళ వాళ్ళకి హెల్ప్ అవుతుంది 100% అది చెయ్యి, బట్ నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క, అది మాత్రం చూసుకో అని చెప్పి. ఇంకోటి ఏం చెప్పాడంటే, అలాగే నువ్వేం ఆలోచిస్తున్నావు అందరితో షేర్ చేసుకోకు. నువ్వేం ఆలోచిస్తున్నావు షేర్ చేసుకుంటే అందరూ తెలిసిపోయింది కదా నీ ఆలోచనలు, ఏది చెప్పాలో అదే చెప్పాలి, అంతమించి ఏం చెప్పొద్దు అని చెప్పి. అప్పుడు బిగ్ బాస్ గుసగుసలు ఆడకండి నబీల్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందన్నమాట. దానికి మరికంటే ఫీల్ అయ్యి చెప్పే కదా గుసగుసలు ఫస్ట్ చెప్పాడన్నమాట. అరే గుసగుసలు అంటారు, ఇదేం గుసగుసలు పక్కన నెమ్మదిగా మాట్లాడుకుంటున్నాను చెప్పి చెప్పే కదా అని ఒక నోటిఫికేషన్ వస్తే మనకంటే తీసుకోడు. అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అది కొంచెం అన్ని సీరియస్గా తీసుకుంటాడు. ఇలాంటివి కరెక్టే, ఇందులో మిస్టేక్ ఏం లేదు. నెక్స్ట్ నైనిక వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. నైనిక అసలు టూ మచ్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, టూ మచ్. నా ట్విట్టర్లో ట్వీట్లు కన్నా దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఐ హ్యావ్ ఓన్లీ వన్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. కానీ నాకు పాయింట్స్ ఉన్నాయి. నాకు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి నామినేట్ చేస్తాను, వాళ్ళకే పాయింట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా గట్టిగా ఫీల్ అవుతారంట. గట్టిగా ఫీల్ అయ్యారు ఎవరున్నారు హౌస్లో, అదనమాట. ప్రేరణ నాకైతే మాత్రం తెలియట్లేదు తెల్లే, ఎవరు లేరు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే పాయింట్ పెట్టి హౌస్లోంచి పంపించే అంత పాయింట్లు ఎవరి దగ్గర లేవు అని చెప్పి. నేను ఇక చిన్న పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు చాలా గట్టిగా పెడతావు, నాది అప్పుడు చిన్న పాయింట్ లాస్ట్ వీక్, కానీ చాలా గట్టిగా పెట్టావు, ఆలోచించుకో అది అని చెప్పి. ఓవర్ థింక్ మీద నాకు సార్ అన్నారు కదా, ఏం లేదు నేను లాస్ట్ వీక్ ఈ నామినేట్ అయినప్పుడు 3 రోజులు ఓవర్ థింక్ చేశాను, నేను ఎలిమినేట్ అయిపోతానంటే ప్రేరణ రే నాగార్జున గారు ఈ వీక్ విషయాలు సరిగ్గా మాట్లాడరు, నువ్వేంట్రా లాస్ట్ వీక్ విషయాలు మాట్లాడుతున్నావు అలా అనలేదు. కానీ రే అంత పురాతనమైన విషయాలు ఆయన తవర్రా లాస్ట్ వీక్ ఇది మాట్లాడతారంటే, లేదు లాస్ట్ వీక్ మనతో సరిగ్గా మాట్లాడలేదు కదా, ద హోల్ అబై థింగ్ గాట్ అవేతో అని టైం లేదు మాట్లాడలేదు అని చెప్పి. సో అందుకోసం ఇప్పుడు చెప్పారేమో అనుకుంది. కానీ మళ్ళీ రియలైజ్ అయింది ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి స్పాట్లో మాట్లాడాల్సింది. నిఖిల్ ఉంది, ఆ క్లాన్ మార్పిడిది ఏదైతే నబీల్ తీస్తారో అది స్పాట్లో మాట్లాడలేదు. తినని చీఫ్ రేస్లో తీశారు, అది స్పాట్లో మాట్లాడలేదు, పక్కకి వెళ్ళి వచ్చింది. ఓకే ఇవి మాట్లాడాల్సింది మాట్లాడలేదని చెప్పి. నెక్స్ట్ ఆయనకి గ్రూప్స్ టాస్క్ రాలేదు కదా పాయింట్స్ పెట్టి చేయడానికి, అంటే గ్రూప్స్ టాస్క్ ఎన్ని వస్తే కనుక ఈ కోడిగుడ్లు లాంటి టాస్క్ వస్తే కొట్టుకొని ఉంటే పాయింట్స్ ఉండేవి నామినేషన్ చేయడానికి అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ అంటది ఐ డిడెంట్ లైక్ ఇట్ రా అని. ఏంటిది అంటే, ఏదైతే సోనియా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలందరూ వాళ్ళ అబ్బాయిలిద్దరిని ఇంప్రెస్ చేయాలని చూస్తారు, వాళ్ళిద్దరేమో నా చుట్టూ తిరుగుతారు అన్నట్టు అది ఒకటి చెప్పారు కదా, ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు కానీ మీనింగ్ సంథింగ్. సో నాకు అది నచ్చలేదు అంది. ఇన్ఫ్యాక్ట్ నేను తర్వాత పరిపరి విధంగా దాని గురించి ఆలోచించిన తర్వాత కొంచెం అమ్మాయిలు ఫీల్ అవటం తప్పలేదు అనిపించింది. ఇది చాలాసార్లు డిస్కషన్ జరిగింది. డిస్కషన్ అయితే సర్లే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి వదిలేసామని అనుకున్నారు. నేను కూడా అందుకనే అంతగా పట్టించుకోలేదు అనుకోండి ఈ డిస్కషన్ని. నెక్స్ట్ పేరెంట్ చెప్పిందని, నేను డిస్టర్బ్ అయింది నాట్ బికాస్ ఆఫ్ దట్ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇవన్నీ నాకు అసలు ఫరకే పడదు. నాకు ఎప్పుడు అసలు వాళ్ళ 3 క్వశ్చన్ నాకు అసలు ఐ డెంట్ యాక్చువల్లీ కేర్ అట్ ఆల్. వాళ్ళ గురించి నాకెందుకు వాళ్ళ ముగ్గురు అంటే, నాకు ఓన్లీ నిఖిల్ అని చెప్పింది అనమాట. నైనిక మనం అనుకున్నది మనం అనుకుంటాం, వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకుంటారు. సో అంటే తర్వాత నైనిక ప్రేరణ అడిగిందంట, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, నువ్వు నెక్స్ట్ మేడం సోనియా వీళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అయ్యారంటే, యాక్చువల్గా ఒక నామినేషన్ అయిపోయిన తర్వాత ఐ క్రైడ్, తను వచ్చి నన్ను హక్ చేసుకుంది. సో అప్పటి నుంచి కనెక్ట్ అయింది, తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసామని చెప్పింది. ఈవెన్ నిఖిల్ కూడా అంతే, నా రింగ్ ఒకటి బ్రేక్ అయినప్పుడు తను వచ్చి నన్ను ఓదార్చాడు, సో ఒక రియలైజేషన్ తెప్పించాడు, అలా మేము కనెక్ట్ అయ్యాము అంటే అంతకుమించి ఏమీ లేదని చెప్పి. షీఈ్ లైక్ తను ఏమంటుందంటే, ఇప్పుడు వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తున్నారా, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయరు, నేనేం పాపం చేశాను అన్నట్టు చెప్తా ఉంటుంది. అలాగే యష్మి కోసం చెప్పింది, నేను ఎందుకు అలా చెప్తాను అంటే, యష్మి పృథ్వీ నిఖిల్ని చూస్తున్నాను కదా, ఆ మ్యాటర్ కోసం చెప్పింది, నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదు అది అని చెప్పి. బట్ ఐ డిడెంట్ నో వీళ్ళకి అటెన్షన్ కావాలి అలా, అందుకనే అదైతే స్టేజ్ మీద ఏదైతే చెప్పిందో తను నాకు కూడా నచ్చలేదు అన్నట్టు నైన్కి అందనమాట. నెక్స్ట్ ప్రేరణ, పృథ్వీ ఈజ్ నన్ అదర్ దన్ అనదర్ హౌస్మేట్ ఫర్ మీ,
అంతే, నేను ఆయన నుంచి అయితే అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వేరాజ్ నిఖిల్తో నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అలాగే వాడు చేయలేదు వాటిని, వాడికి వాడు మొహమ్మద్ చెప్పాను చేయలేదని. అంటే బయట నుంచి వచ్చారు ఇద్దరు, వేరే షోలో కలిసి ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు. సో తనేదో చేయనేదో ఇచ్చాడు తనకి. సో వాళ్ళకి ర్యాపో బిల్డప్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తిని డిసప్పాయింట్ అయింది. ఎక్కడ ఇంకా బాగా డిసప్పాయింట్ అయిందంటే ఈ క్లాన్ సెలక్షన్లో, సెకండ్ వీక్ క్లాన్ సెలక్షన్లో తనతో డిస్కస్ చేస్తున్నప్పుడు సోనియా వచ్చినప్పుడు తను డిస్రెస్పెక్ట్ చేశాడని చెప్పి ప్రేరణ ఫీల్ అయింది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో అది కొనసాగింది అనమాట. అలాగే ఇంకోటి చెప్పింది ప్రేరణ ఏమంటుందంటే, అసలు సోనియా అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇట్ వాస్ లైక్ షీ లుక్ లైక్ వెరీ ప్యూర్, వెరీ కైండ్ అని చెప్పి. నైన్కా షీఈ్ కైండ్ రే, తన కైండ్ అంటే ప్రేరణ. నిఖిల్ టోల్డ్ నేనే తన ఫేవరెట్ అని చెప్పి. నిఖిల్ యష్మికి చెప్పడం, యష్మి నిఖిల్ ఏదో చెప్పడం కానీ, బట్ తనకు ఫేవరెట్ నేనే అని చెప్పి నాకు తెలిసింది. సో షీ ఈజ్ టు లైక్ మీ లాట్ అని చెప్పింది. బట్ ఏంటి అంటే నాకు ఆమె మంచి హార్ట్ ప్యూర్నెస్ ఐఎమ్ సీయింగ్, బట్ నామినేషన్స్లో షీఈ్ అటాకింగ్. సో ఇంగ్లీష్లో చెప్పింది తెలియదు చెప్తా. నామినేషన్లో అటాక్ చేస్తూ ఉంటుంది, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటే మరీ దారుణంగా ఉంది. అదేదో చికెన్ బిర్యానీ తిని అరగొట్టుకోలేకపోతున్నాను అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అని చెప్పి ఇంగ్లీష్లో క్లాస్గా చెప్పింది అనమాట. సో తెలుగులో అంటే జీర్ణించుకోలేకపోతున్నా. ట్రూ ట్రాన్స్లేషన్ చేశాను కదా, కొంచెం దారుణంగా వచ్చింది. సో తీసుకోలేకపోతున్నాను. పర్సనల్గా ఒక చిన్న పాయింట్ చెప్పేస్తుంది ఆమె, అది ఇన్సల్ట్ లాగా అనిపిస్తుందని. ప్రేరణ బాగా ఎక్కడ హట్ అయిందంటే, నాకు తెలిసి బయట ఎలా హట్ అయ్యారు జనాలు, లోపల కూడా హట్ అయ్యారు. ఆదిత్య ఓం విషయంలో హట్ అయ్యారు అందరూ. ఆదిత్య ఓం గారి విషయంలో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం వాళ్ళకి నచ్చలేదు అనమాట. నెక్స్ట్ సీత అండ్ విష్ణుప్రియ మాట్లాడుకున్నారు. ఇవన్నీ నామినేషన్ డిస్కషన్లు. ఇక విష్ణుప్రియ నబీల్ విషయంలో కాస్త పెట్టేసుకోవడానికి 2000 తీసాను. షీ వాజ్ కంప్లీట్లీ యాంగ్రీ అని ఏం చెప్పిందంటే, నబీల్ విషయంలో తను 2 రోజుల నుంచి తన కళ్ళల్లో నబీల్ మీద కోపం కనిపిస్తోంది. షీ వాజ్ కంప్లీట్లీ యాంగ్రీ ఆన్ హిమ్ దట్ ఫుడ్ పాయింట్ అని చెప్పి. నైన్కా కోసం చెప్తుంది. నైన్కా నబీల్ సౌండ్స్ వస్తే రాసుకున్నారు కదా టాస్క్, రేషన్ టాస్క్, దాంట్లో నైన్కాకి ఫుల్ కోపం ఉంది నబీల్ మీద, అది తన కళ్ళల్లో కనిపించిందని చెప్పి. నబీల్ ఐఎమ్ గోయింగ్ టు నామినేట్ ఫర్ దట్, నేను కూడా నామినేట్ చేస్తానని చెప్తుంది విష్ణుప్రియ. అదే ఫుడ్ టాస్క్లో సంచాలక్ కోసం. ప్రేరణ, యష్మి, పృథ్వీ నాకు వాళ్ళతో అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నేను వీళ్ళని అసలు నామినేట్ చేయను, వీళ్ళని టచ్ చేయను. నిఖిల్ ఐ హ్యావ్ ప్రాబ్లం, నిఖిల్తో ఉంది కానీ బట్ ఐ కాంట్, తను నామినేట్ చేయాలో లేదు తెలియదు కదా చెప్పండి. చీఫ్ కదా, బిగ్ బాస్ రేపు ఎలా పెడతాడో తెలియదు. చీఫ్లకి నామినేట్ చేసుకోమంటాడా, చేయమని ఓపెనింగ్ పంపిస్తాడా, చీఫ్లు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒకళ్ళు సేవ్ అవ్వండి, ఒకళ్ళు ఇదవ్వండి అని చెప్తాడా, ఏం చెప్తాడో తెలియదు రేపు, అది చూడాలి. నెక్స్ట్ అలాగే ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఆదిత్య అండ్ నైనికాతో ఉందని చెప్పి. ఈ వీక్ ఐ డిడెంట్ లైక్ హర్ ప్లే, అదే చెప్పి చేస్తా అని చెప్పింది అనమాట. సీతకి చెప్తుంది ఈ రీజన్స్. ఆమె కోసం ఏడ్చిన, సోనియా కోసం ఏడ్చింది ఆవిడ ఏం చేసింది, అప్పడం అయిపోతావు అని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పింది. సీత, సరే నువ్వు ఈ విషయం నైట్ చెప్పు, ఎందుకు మీరు ఫ్రెండ్స్ కదా, చెప్పుకోవాలన్నమాట. నైట్ చెప్పు, ఆర్టికులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నీ వర్డ్స్ ఏవైతే ఉంటే వాటిని కరెక్ట్గా ఫ్రేజ్ చేసి, సో అదేదో బుల్లెట్ దించినట్టు కాకుండా గుండు సూద ఏదో ఇంజక్షన్ చేస్తున్నట్టు దించు అన్నట్టు అనమాట. సో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మనం ఎప్పుడో చెప్తా ఉన్నాను, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మనం నామినేట్ చేసుకోవాలి అని చెప్పి. సో అని చెప్పనమాట. అలాగే హట్టింగ్ ఉండే, విష్ణుప్రియ ఏం చెప్తుందంటే, ఇంకోటి హట్టింగ్ ఉండే, నేను హ్యామర్తో నన్నే తీసేసింది, సో అదొకటి నాకు హట్టింగ్గా ఉందని చెప్పింది. అలాగే నువ్వు తను తీసినప్పుడు మాత్రం తను తీసుకోలేకపోయింది, తనని తీసేస్తే నేను తీసుకోవాలి, కానీ నువ్వు తనని తీసుకోలేకపోయింది. చిట్కీకి అర్థం చేసుకో అని చెప్తాను అని చెప్పింది. క్లాన్స్ బైఫర్ కూడా జస్టిఫికేషన్ సోనియా. ఇంకోటి ఏంటంటే, లైవ్లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ నైనికాని తీసుకోమన్నప్పుడు నైనికా ఏం చేసిందంటే తీసుకెళ్ళి సోనియాకి ఇచ్చిందంట. సో అది సోనియా మీద తీసుకోవడం సీతకి ఇష్టం లేదు. బట్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, వేరే వాళ్ళకి ఇవ్వటం కాదు, మీరే చేయాలంటే అప్పుడు తను ప్రేరణని తీసేసి సీతను చీఫ్గా చేసింది నైనికా. సో అది సోనియాకి ఇచ్చినప్పుడు తనకు నచ్చలేదంట. అప్పటికి ఇంకా మన క్లాన్స్ బైఫర్కేషన్ ఏం అవ్వలేదు కదా అని చెప్పి జస్టిఫికేషన్ కూడా ఇచ్చాను తనకి, ఎందుకు తీస్తాను ఏంటని చెప్పి. స్టిల్ తన సోనియా కూడా నాకు నచ్చలేదు, తను ఏ ఉద్దేశంతో ఇచ్చింది ఏంటని చెప్పి. మేబీ సీతకు కూడా ఛాన్స్ వస్తే నైనికాని నామినేట్ చేసే అవకాశం ఉంది. విష్ణుప్రియ ఐ విల్ నామినేట్ గారు టుమారో అని చెప్పి క్లియర్ చేసేసింది. సో ఆడియన్స్ కూడా తెలిసిపోయింది అనమాట, విష్ణుప్రియ నైనికాని నబీల్ని నామినేట్ చేసింది. ఇంకా రేపు ఏముంటుంది, మీరు నామినేషన్స్ చూసి వాళ్ళు పెట్టుకునే దానికి పోనీ ఇక్కడ ఏదో అనుకున్నారంటే అనుకోవచ్చు. వెళ్ళి ఆ విషయం కూడా నైనికాకి చెప్తే నైన్కి ఒక ఆర్గ్యుమెంట్ ప్రిపేర్ అవ్వదా, కౌంటర్ ప్రిపేర్ అవ్వదా, ఇంకేముంటుంది, అది స్పాట్లో ఏం చెప్తారని చూడాలి కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందని చెప్పి. యష్మి అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు సోనియా ఎలిమినేషన్కి దారి తీసిన పరిస్థితులు, కారణాలు ఏమంటే చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట.
సో వీళ్ళు ఫస్ట్ అభయ్ టాస్క్ జరిగింది కదా, దానికోసం మేము కూడా తప్పుగా అనుకున్నాము, అంటే సంచాలక డెసిషన్ రైటా రాంగా అని చెప్పి, బట్ ఆ రోజు ఏమీ అనలేదని చెప్పి. సో ఆ రోజు దీని తర్వాత నుంచున్నాను, నాగార్జున గారు ఏదైనా ఇంకెవరికి ఉందంటే ఆయన కూర్చోమనగా నేను సైలెంట్గా కూర్చున్నానని చెప్పి. సో ఈ వీక్ ఏం జరిగింది అంటే ఆ వీక్ బాగానే ఉంది, మరి ఈ వీక్ ఏం జరిగింది, ఏం తప్పైంది, ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి. ఈ వీక్ పర్సనలీ 90% నేను ఆల్రెడీ చెప్పాను, నాకు అసలు నాకు నామినేషన్లో లేదు కొత్తాను, 90% అసలు చేసేదాన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రేరణకు కూడా చెప్పాను, ఎవరిని అడిగితే కూడా చెప్పేదాన్ని నాకు లేదు అని చెప్పి. అలాగే తన గేమ్స్ అన్నీ బాగా ఆడింది, బట్ బ్యాడ్గా వెళ్ళిపోయింది. ఫుడ్లో కూడా 100% ఇచ్చింది తను, బాల్ గేమ్ కూడా కరెక్ట్గా ఆడింది. మరి ఏమై ఉంటుందో ఏంటో, ఎందుకు వెళ్ళిపోయిందో అని అనుకుని దాని తర్వాత ఏముంటుందంటే, మీ ఇద్దరు గ్రూపిజం ఏదైతే ఉందో, మీ ముగ్గురు గ్రూపిజము అది మీ ఇండివిజువల్, నాకు తెలియదు అది ఎగ్జాక్ట్గా ఏంటి మిస్టేక్ అని తెలియదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక పాయింట్ ఉంది, ఏంటంటే తను ఒక మాట చెప్తుంది కదా, అది చేంజ్ చేసేస్తుంది, అక్కడ దొరికిపోతుంది అంది. నిఖిల్ ఎగ్జాంపుల్ ప్లీజ్ అన్నాడు. పూర్వకాలంలో ఏదైనా పద్యం చెప్పంగానే రాజులు అందరూ తాత్పర్యం అని చెప్పి మళ్ళీ దానికి తాత్పర్యం చెప్పేవాళ్ళు. మన తెలుగులో మేము చిన్నప్పుడు టెలిమీడియాలం కాబట్టి భావం అని చెప్పి రాసేవాళ్ళం. ఆ పద్యానికి భావం ఏంటి, పద్యానికి ప్రతిపదార్థాలు ఇలాంటివన్నీ ఉండేవి. ఎగ్జాంపుల్ అంటే నబీల్కి స్టార్టింగ్లో సపోర్ట్ చేస్తూ మాట చెప్పింది ఏంటంటే, నబీల్ అందరితో కలిసిపోతున్నాడు, నబీల్ ఈజ్ అ కూల్ గాయ్, నబీల్ ఈజ్ అ డ్యామ్ గుడ్ అయ్యి అని చెప్పి. కానీ మొన్న ఏం చేసింది, కరెక్ట్గా 4 వీకులు తిరిగే బయటికి నబీల్ ఎవరితోనూ కనెక్ట్ అవ్వట్లేదని చెప్పింది, ఎవరితోనూ కలవట్లేదని చెప్పింది. సో ఎందుకు చెప్పింది, ఎయిదర్ ఇప్పుడు ఈరోజు తను రాంగ్, నబీల్ కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోయింది, లేదంటే ఆ రోజు తను రాంగ్, కొంచెం ముందుగానే జడ్జ్ చేసింది. సో ఎక్కడ చోట కాంట్రడిక్ట్ అయింది, తను ఓవరాల్గా చెప్పిన మీనింగ్ అనమాట, కాంట్రడిక్ట్ అయింది, అది ఆడియన్స్ నచ్చలేదు. ఇది ఒకసారి కాదు చాలా మందితో చాలాసార్లు జరిగింది అని చెప్పి చెప్పింది. ఇది నా రివ్యూలో నేను చెప్పిన పాయింట్. సో ఇలా 2-3 సార్లు తన స్టేట్మెంట్స్ని ఎలా కాంట్రడిక్ట్ చేసుకుంది, విష్ణుప్రియ విషయంలో, అడల్టరీ కామెడీ విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ ఎలా కాంట్రడిక్ట్ చేసుకున్నారు అని చెప్పి. నిఖిల్కి అప్పుడు అర్థం కాలేదు, ఎక్కడేం దొరికిందంటే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఫస్ట్ వీక్ తప్పని అర్థం, లేదంటే ఇప్పుడు తప్పని అర్థం అని చెప్పింది. నిఖిల్ ఏం చెప్తారంటే, నబీల్ సోనియా నామినేట్ చేసేటప్పుడు సోనియా హట్ అయింది, ఎందుకంటే ఒక మాట ఉంది, ఆ గుడ్లు టాస్క్లో వాళ్ళిద్దరూ, అంటే నేను వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని వాళ్ళని ఎందుకు ఆపలేదు అయ్యి అంటే, నేను ఎందుకు ఆపుతాను, వాళ్ళు కదా వచ్చింది, నేను ఎక్కడ ఆపుతాను, నేను అలా స్టాండ్ తీసుకోవాలంటే, మరి ఫస్ట్ వీక్లో మరి నా కోసం నేను అడగకుండానే నువ్వెందుకు స్టాండ్ తీసుకున్నావు అని చెప్పి అన్నాడంట. ఇది అన్నాడో తెలియట్లేదు, అన్నాడా యష్మి కూడా అన్నాడా అన్నట్టు ఫీల్ అయింది. మనం ఏమైనా లైవ్లో నాకేం గుర్తులేదు ఇప్పుడు, మరి అంటే లైవ్ ఏమైనా మామూలుగా 7-8 గంటల నామినేషన్ ఆడ గుర్తుంటాయి. సో సంథింగ్ అలా ఏదో జరిగింది. సో అప్పుడు తను హట్ అయ్యి ఇంక తీసుకెళ్ళిపోయిందని. సో అక్కడ నబీల్ తీసేటప్పుడు చీఫ్గా ఏదో రీజన్ చెప్పాలి కాబట్టి రీజన్ చెప్పింది, కానీ నబీల్ తనని నామినేట్ చేసిన విధానాన్ని సోనియా తీసుకెళ్ళిపోయింది. సో అది ప్యూర్ హేట్రెడ్ కనిపించింది ఆవిడలో నబీల్ తీసేటప్పుడు. సో అలా నబీల్ తీసేసింది అంతే, అంతమించి ఇంకే లేదు. నెక్స్ట్ నిఖిల్ మిస్టేక్ ఏదైనా అనిపిస్తే, తప్పు అనిపిస్తే మొహం మీదే చెప్పేస్తుంది, అదేమైనా నెగిటివ్ అయిందేమో అనుకుంటాడు అంటాడు. యష్మి అంటది ఆ నేచర్ తప్పు కాదు, మరి సీతకి అదే ఉంది, నాగార్జున గారు అదే గ్రేట్ అన్నట్టు చెప్పారు కదా, అసలు ఆ నేచర్ తప్పు కాదు అని చెప్పింది యష్మి. సోనియా ఏదైనా చెప్తే చిన్నపిల్ల అందరూ సోనియా ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే, వీళ్ళందరూ ఏదైనా చేస్తే వీళ్ళు అంటే వీళ్ళ కోసమే చేశారు, అంటే తిన కోసమే చేశారు అన్నట్టు పోర్ట్రే చేస్తూ ఉంటారు, మీరందరూ బాగానే ఉంటారు, వాళ్ళతో నేను బ్యాడ్ అయిపోతానని చెప్పి ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ యష్మి, తన వల్ల మీరిద్దరూ చేంజ్ అయ్యారని చెప్పి ఇంప్రెషన్ వచ్చింది, ఇంక్లూడింగ్ మీ, అంటే మీరిద్దరు మారిపోయారు తన వల్ల అని చెప్పి ఇంప్రెషన్ అయితే కలిగింది, అందులో నేను ఉన్నా, నాతోనే వచ్చింది. సో అంటే నిఖిల్ అంటాడు, వెన్ యు ఆర్ గోయింగ్ రాంగ్, నువ్వు రాంగ్గా వెళ్తున్నప్పుడు ఎవ్రీథింగ్, నువ్వు ఎవరైనా రాంగ్ అని చెప్తే నువ్వు రాంగ్ అని తీసుకుంటావా లేదా అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. అంటే నువ్వు రాంగ్గా వెళ్ళిపోతున్నావు అని చెప్పి, నువ్వు వెళ్తున్నావు రాంగ్గా, ఎవరైనా వచ్చి నీకు చెప్పాను నువ్వు రాంగ్గా వెళ్తున్నావు అని చెప్పి, అది నువ్వు తీసుకుంటావా లేదా, అవును నేను రాంగ్గా వెళ్తున్నాను అని చెప్పి, అందులో ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అన్నట్టు మాట్లాడతాడు. నిఖిల్ చెప్పిన దాంట్లో నిఖిల్కి అర్థం కాలే, నువ్వు రాంగ్గా వెళ్తున్నావు అని చెప్పి నీకు తెలియలే, వేరే వాళ్ళు చెప్పారు, మేబీ నువ్వు రైట్గా వెళ్తున్నా, వేరే వాళ్ళు వచ్చి నువ్వు రాంగ్గా వెళ్తున్నారని చెప్పారేమో, నువ్వు దాన్ని వాళ్ళ మాట నమ్మి నువ్వు రాంగ్ అనుకొని చెప్పి ఆగిపోయావేమో, ఆ డైరెక్షన్ వెళ్ళకుండా డైరెక్షన్ మార్చుకున్నావేమో, అలా ఎందుకు ఆలోచించలా. నెక్స్ట్ యష్మి అంటది, హౌస్ మేట్స్ది మిస్టేక్ ఉంది, వాళ్ళు చాలా హేట్రేట్ చూపించారని చెప్పి, అంత అవసరం లేదేమో అని చెప్పి యష్మి అంటది. ఇక్కడ తెగల వచ్చింది, అమ్మో యష్మి అమ్మా వచ్చింది వీఆర్ అన్నట్టు. ఇదే యష్మి ఈ క్లాన్లో లేకుండా ఆ క్లాన్లో కనుక ఉండింటే నబీల్ని తీసేస్తున్నారని అంటే పిల్లి పీకి పని చేసేది అంట. అమ్మో నాకు అనిపించింది ఎందుకు అంత హేట్రేట్ చూపిస్తున్నారు అంట. అబ్బా సేమ్ క్లాన్ అయ్యేపాటికి సిస్టర్ అంటే కలిసిపోయారు.
మీరు కనుక అవతల క్లాన్లో ఉండి ప్రేరణ సపోజ్ అవతల క్లాన్లో ఉండి మీరు అవతల క్లాన్లో ఉండి నబీల్ని తీసేస్తున్నారు అనంటే ఇల్లు మీకు పందిరేసి రఫాడిచ్చేది. ఇదంతా నీ వల్లే నువ్వు వాళ్ళని వెపల్లా వాడుతున్నావు, నువ్వు వాళ్ళని వాడేసుకున్నావు, అసలు వాళ్ళకి అసలు అది కూడా తెలియదు, నువ్వే చెప్పావు అని చెప్పి గట్టిగా ఇచ్చేది సోనియాకి. సో చూసారా ఎలా వ్యూస్ మారిపోతాయి ఒక చోటికి. ఇవన్నీ ఎలా మారుతాయంటే ఆ టాస్క్లు జరిగేటప్పుడు మనం ఏ సైడ్ ఉంటామో మనకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ ఉంటుందో అప్పుడు ఆ అన్యాయం వల్ల పర్సన్స్ మీద మనకి హేట్రేట్ జనరేట్ అవుతుంది. సో అదే మనం అదే రిజల్ట్ బట్ మనం అటు సైడ్ ఉంటే ఆ పర్సన్స్ మీద జనరేట్ అవ్వదు. అలా ఆలోచిస్తాం మనం హ్యూమన్ బిహేవియర్. ఇవన్నీ మనం బిగ్ బాస్లో అబ్జర్వ్ చేయాలి. మనం ఎలా తీసుకుంటున్నాం, మనం పర్సన్స్ వైజ్ స్టాండ్ తీసుకుంటున్నామా లేదంటే అక్కడ రిజల్ట్ వైజ్ స్టాండ్ తీసుకుంటున్నామని. మేజర్లీ బిగ్ బాస్లో ఎప్పుడు పర్సన్స్ వైజ్ స్టాండ్ ఉంటుంది. అంటే మనం ఏ టీంలో ఉన్నామో ఆ టీం వైజ్ ఆ టీం డిసిషన్ స్టాండ్ ఉంటుంది. రిజల్ట్ని మధ్యలో నుంచి చూసి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో అదనమాట సంగతి. నెక్స్ట్ నైనిక, విష్ణుప్రియ, సీత. సో ఫస్ట్ విష్ణుప్రియకి ఒక మాట వచ్చింది ఎవరు నామినేట్ చేయాలని. దాన్ని వెళ్ళి సీతకి చెప్పి డిస్కస్ చేసి సీత అప్రూవల్ తీసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు అప్రూవల్తో వెళ్ళి నైనికాకి దాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు అనమాట. ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక డీన్ దగ్గరికి వెళ్ళి హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రజెంట్ చేసి అప్రూవల్ చేసుకుంటారు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇంట్రా బాబు ఎంత డ్రామా అనిపించింది నాకైతే. నైనిక ఏముంటుందంటే యాక్చువల్లీ టోల్డ్ మీ సీత ఏదైతే చీఫ్ సెలక్షన్ ఉందో అది మొత్తం ఇంగ్లీష్ అంటే తను నాకు చెప్పాడు సీత అంటే సీత అంటది సోనియా పృథ్వీ వెళ్ళిపోయే వరకు గేమ్లోంచి అవుట్ అయ్యే వరకు తను వచ్చి నాకు చెప్పలా ఇది క్లాన్ గేమ్ అని చెప్పి చెప్పలా. అంటే మీ క్లాన్ కోసం ఆడుతున్నాం, క్లాన్లో చీఫ్గా చేయడానికి ఆడుతున్నాం అని చెప్పి నాకు చెప్పలా. సో నాకు అక్కడ తేడా కొట్టిందని చెప్పింది. అండ్ అది క్లాన్ గేమ్ కాదు, అది ఇండివిజువల్ గేమ్. నాకు తెలిసి తనకి ప్రయారిటీ ఏంటంటే సోనియా అండ్ పృథ్వీ, అది నాకు చెప్పలేదు సరేనా. నువ్వు నాకు ఇవ్వాలి, అలాగే నువ్వు నాకు ఇవ్వాలి. నేను ఇందా చెప్పాను కదా లాస్ట్లో తినకి బిగ్ బాస్ తినకి తీసుకున్నావు, నువ్వు నాకు ఇవ్వాలి. అంతేగా నువ్వు సోనియాకి ఇచ్చి సోనియా నాకు ఇచ్చేది నేను ఎందుకు తీసుకుంటానని చెప్పి వాళ్ళ గేమ్ ప్లే నాకు అర్థమైంది కాబట్టి నేను వేరేగా ఆడుకున్నానని చెప్పింది అనమాట. సోనియా పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాతే నా వైపు వచ్చింది, లేదంటే నా వైపు వచ్చేది. కానీ ఇది నేను వీకెండ్ నాగార్జున క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నా, ఎగ్జాక్ట్గా నువ్వు ఎవరిని చేద్దాం అనుకున్నావు నిఖిల్ అని చెప్పి. బట్ ఆల్రెడీ అప్పటికే చాలా రచ్చ అయిపోయింది, ఇంకా ఆయన దీని జోలికి వెళ్ళా అసలు. వాళ్ళు డిసైడ్ అయితే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి సోనియా చౌదరిని తీసుకోవడం ఇష్టం లేదని చెప్పింది అనమాట. నైనిక ఐ డోంట్ నో నేను తనకి ఇవ్వటం రైట్ రాగానే, బట్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్ కి నువ్వు అవ్వకూడదని చెప్పి నాకేం ఇంటెన్షన్ లేదని చెప్పింది. నేను ఎప్పుడు నువ్వు చీఫ్ అవ్వాలనుకున్నానని చెప్పింది అనమాట. సీత అందరూ ఏమనుకున్నారన్నది నాకు అనవసరం, నీ ఫోటో పగలగొట్టింది దేనికి నువ్వు అర్థం చేసుకుంటే యాజ్ అ ఫ్రెండ్గా. ఎందుకు అంటే నేను అంతకుముందు యష్మికి పెట్టాను ఇది. సో యష్మికి ఒక రీజన్ నీకు ఒక రీజన్ చెప్తే ఇంకెక్కడ కరెక్ట్గా ఉంటుంది, కానీ నువ్వు దానికి ఏడ్చావు అయ్యి అని చెప్పింది అనమాట. తినేమంటదంటే ఐ ఫెల్ట్ బ్యాడ్. దేనికి బ్యాడ్గా ఫీల్ అయ్యాను, నువ్వు నా ఫోటో తీసేసినందుకు అదంతా వేరే విషయం. క్లాన్ గేమ్ అని చెప్పారు, క్లాన్లో మెంబర్ని చీఫ్గా చేయాలని చెప్పారు, కానీ అందరికీ సీతే ఉంటే క్లాన్లో మెంబర్ నేను కూడా ఉన్నాను కదా, నా గురించి ఎవరు ఆలోచించలేదు అని చెప్పి. మీరు ఆల్రెడీ చీఫ్ అయ్యారు కాబట్టి ఎవరు ఆలోచించలేదు. నెక్స్ట్ ఇంకేం చెప్తాను నేను, పీపుల్ ఎక్స్పెక్టెడ్ మీ టు ఫైట్ దేర్. అంటే నన్ను తీసేసినప్పుడు అందరూ అనుకున్నారు, పీపుల్ ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ టీమ్ అనో నాగార్జున గారనో మిగతా వాళ్ళందరూ సో అందరూ అక్కడ ఫైట్ చేయాలనుకున్నారు. బట్ నేను అక్కడ ఫైట్ చేయకుండా పక్కకు వచ్చేసినందుకు దానికోసం గేమ్ లేదు అని చెప్పి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఎవ్రీవన్ ఫర్ ప్లేయింగ్ సీత ఈజ్ ఎ డాగర్ ఫర్ మీ. నాకేమనిపించిందంటే అందరూ సీత కోసం ఆడుతుంటే నాకు అది గుచ్చుకున్నట్టు అనిపించింది, అందుకే నేను పక్కకు వచ్చి అని చెప్తే లేదంటే అక్కడే ఫైట్ చేసేదాన్ని అన్నమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అక్కడ కట్ అయిన తర్వాత మళ్ళీ విష్ణుప్రియ చూపించారు. సేమ్ ఆల్ ముగ్గురే ఉన్నారు. నువ్వు మన టీం వాళ్ళకి బుర్రలేదన్నావు. ఇది ఈ గేమ్ ఏంటి అంటే ఈ సౌండ్స్ గేమ్ నబీల్ సంచాలక చేసింది. వీళ్ళు ఆడుతున్నారు కదా, వీళ్ళ టీం పాయింట్ బై పాయింట్ ఓడిపోతా ఉంటే అనిందంట. నేను ఇది లైవ్లో చూడాల, మిస్ అయినట్టున్నా, కానీ ఏదో డిసప్పాయింట్మెంట్ మాత్రం వ్యక్తపరిచింది నైనిక. అది మాత్రం చూశాను, కొంచెం సీరియస్ అయింది. అదే టైంలో మీటింగ్లో ఉండి రెండు ప్యారల్గా చూసేపటికి నాకు కరెక్ట్గా ఎక్కినట్లేదు. సో నువ్వు మన టీంలో వాళ్ళకి బుర్రలేదన్నావు, నువ్వు అనేసావు ఆ మాట. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఏంట్రా నైనిక, రే హౌ కెన్ షీ ఈజ్ లైక్ అన్నట్టు ఫీల్ అయిందంట, ఏడుపు వచ్చేసిందంట ఆల్మోస్ట్. సో నబీల్ అంటే లేదు నేను నబీల్ కోసం సీరియస్ అయ్యాను ఏం చెప్తే, నబీల్ లాస్ట్లో వచ్చిందమ్మా, నబీల్ బర్డ్ థింగ్ ఈజ్ లాస్ట్, అది కాదు దానికి ముందు నువ్వు అనేసావు అని చెప్పి. మేబీ నా రౌండ్ అయిపోగానే నువ్వు అన్నట్టున్నావు, నాది థర్డ్ అనుకుంటా, అది అయిపోగానే అన్నావు. నేను ఫెల్ట్ వెరీ బ్యాడ్ రే, నైనిక ఏంట్రా ఎలా అనిందని చెప్పింది. సో మచ్ చిరాకు, లైక్ ఇట్ వాజ్ అని చెప్పి యాక్ట్ చేసి చూపించింది. మళ్ళీ ఈవిడ చెప్పేది నాకు అసలు అవ్వబోద్ది. అక్కడ ఎంత జరిగితే ఇంత చేసి చెప్తుంది విష్ణుప్రియ. అంతే కదా ఫ్రెండ్స్, ఎప్పుడు అలాగే చెప్తుంది. నైన్కి సింపుల్గా ఐ డోంట్ రిమెంబర్, నాకేం గుర్తులేదు,
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనమాట. లేదు యూ డిడ్ దిస్ అని చెప్పింది. నువ్వు చిన్నపిల్లవు అని చెప్పి ఏదో అయిపోయింది ఈ వీక్ అనుకున్నాం కానీ బట్ సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు రాంగ్గా చేస్తున్నావు అని చెప్తుంటే నాకేం గుర్తులేదు. మేబీ నేను ఆ వీడియో కనుక ఏదైనా చూపిస్తే నాకు ఐ కెన్ డిఫెండ్ నేను ఎందుకు చేశాను ఏంటి అని చెప్పి అంటుందన్నమాట. నెక్స్ట్ ఒకళ్ళు మర్చిపోయారు అనుకో, ఒక కంటెస్టెంట్ మర్చిపోయారు మన దాంట్లో, నువ్వు ఎందుకు మొత్తం టీంని ఎందుకు అన్నావు అని అనుకున్నాను నేను. ఈ పిల్ల ఏంటి ఎలా అని చెప్పి దెన్ నబిల్ మిస్టేక్ అయింది. సో దెన్ ఎవ్రీథింగ్ వెంట ఆన్ నబిల్ మీదకి వెళ్ళిపోయింది అదంతా. బట్ దానికి ముందు నువ్వు ఇది చేసావు అన్నమాట. నైనిక వాళ్ళ టీం వాళ్ళు ఏమో హెల్ప్ చేస్తున్నారు, మనమేమో ఏం చెయ్యట్లేదు, నాకు అక్కడ అందుకు కూడా కోపం వచ్చిందని చెప్పింది. నెక్స్ట్ సీతకేమో ఏదో పనుండి వెళ్ళిపోదాం అనుకుని లేచి అనగానే విష్ణుప్రియ సీరియస్ చేసిందన్నమాట. యూ వాంట్ మీ టు స్టే, ఓకే డోంట్ లుక్ ఐ విల్ స్టే అన్నట్టు కూర్చునిపోయింది అనమాట. నేను కూర్చొని మళ్ళీ వాళ్ళు సైలెంట్ అంటే కానివ్వండి మాట్లాడండి అంతసేపు మాట్లాడతారని చెప్పి. నెక్స్ట్ నైనిక ఇక్కడ నాగార్జున గారు ఏదైతే చెప్పారో ఇది నాకు కూడా కరెక్ట్గా అర్థం కాలేదు కానీ అర్థమైనంత వరకు చెప్తా. అక్కడో మాట చెప్తున్నావు కదా. సో ఏమైందంటే ఇందులో పాత్రదారులు ఎవరంటే ఇందులో నైనిక, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, సోనియా. సో వీళ్ళకి ఏదో అయ్యింది, యష్మి మ్యాటర్లే అనుకుంటున్నాను నేను. యష్మి మ్యాటరే ఈవిడ దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తుంది ఏంట్రా అన్నదే తిని పృథ్వీతో చెప్పిందే. ఇంకోళ్ళ దగ్గర ఎక్కడో లీక్ చేశాడు. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇదేదో డిస్కషన్ జరుగుతుంది, సోనియా కూడా నైనికని క్వశ్చన్ చేస్తుందని చెప్పి అన్సీన్లో చెప్పాను చూస్తారా ఏదో అడిగినని. సో అక్కడ ఏమైందంటే సమ్హాట్ మిస్కమ్యూనికేషన్ అయింది. ఒకళ్ళు నిఖిల్ పృథ్వీ నిఖిల్తో మాట్లాడింది, నిఖిల్ పృథ్వీతో మాట్లాడిన మ్యాటర్ వాళ్ళిద్దరి మధ్య నుంచి లీకే బయటకు వచ్చేసింది. అది విష్ణుప్రియ లీక్ చేసిందా, అది విష్ణుప్రియకి తెలిసి అంటే పృథ్వీ విష్ణుప్రియకి చెప్పి విష్ణుప్రియ లీక్ చేసిందా, నిఖిల్ నైనికకి చెప్పి నైనిక ద్వారా లీక్ అయిందా అన్నది తెలియదా. దానికి పృథ్వీ చాలా బాధపడి విష్ణుప్రియని అడిగితే విష్ణుప్రియ నాకేం తెలియదు అసలు అంటే అప్పుడు మళ్ళీ ఇంకా ఏడ్చాడంట, అయ్యో నేను నిఖిల్ తప్పుగా అర్థం చేసుకున్నాను. బట్ అది లీక్ అయింది. సోనియా ఏం చేసింది తెలివిగా, అయితే ఇది విష్ణుప్రియ దగ్గర నుంచి వచ్చిండాలి, నైనిక దగ్గర నుంచి వచ్చిండాలి నిన్ను కాన్ఫిడెంట్ చేసింది ఆవిడ తెలివితో, నువ్వేమో ఏదో చెప్పేసావు. సో అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, ది హోల్ థింగ్ స్టార్టెడ్ అన్నట్టు చెప్పింది అనమాట. సో నాకు అర్థమైంది అయితే ఇదే. విష్ణుప్రియ రాంగ్ చెప్పింది అంటే తను వచ్చి నాకు చెప్పింది ఏంటి విష్ణుప్రియ నైనిక చెప్తుందన్నమాట. విష్ణుప్రియ ఏమైనా లీక్ చేసిందా, తనేమైనా పృథ్వీకి చెప్పిందా అయ్యి అంటే విష్ణుప్రియ రాంగ్ చెప్పింది. నిఖిల్ వచ్చి నాకు చెప్పాడు అనుకున్నాడు పృథ్వీ, కానీ అలా జరగలేదు. నేను చాలా వరకు ఏంటంటే నేను పృథ్వీ కూడా ఇలాగే చెప్తాను, కొన్ని విషయాలు పర్సనల్గా చెప్తాము కానీ అది వేరే వాళ్ళకి చెప్తే బాధగా ఉంటుంది. ఈరోజు పృథ్వీ కూడా నాకు అదే చేశాడు, నాకు అది బాధగా అనిపించింది. నెక్స్ట్ ఈ ఆస్క్ నిఖిల్, సో నిఖిల్ నువ్వేనా లీక్ చేసావా అంటే నిఖిల్ సెడ్ నో. దానికి అప్పుడు టీయర్స్ వచ్చినాయి, అయ్యో నిఖిల్ నేను తప్పుగా అర్థం చేసుకున్నది అని చెప్పి. అప్పుడు సోనియా చాలా తెలివిగా బికాస్ షీ నో నిఖిల్ విల్ టెల్ యూ, నిఖిల్ టాక్స్ టు యూ, సో నిజం చెప్పు అని చెప్పి నీ దగ్గరికి వచ్చి విష్ణు నైనికతో కానీ నీతో కానీ చెప్పాడా అని చెప్పి నీ దగ్గరికి వచ్చి చెప్పింది. నా దగ్గరికి వచ్చి చెప్పింది ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దిస్ అని చెప్పి నేను చెప్పాను, నేనేం దీన్ని ఆన్సర్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి. నైనికంటది ఇదంతా తిరిగి నా మీదకి వచ్చేసింది అని చెప్పి అంది. మరి అది ఎవరు లీక్ చేశారు ఏంటి అని చెప్పి. సో నిఖిల్ ఏంటంటే ఒక మాట కూడా చెప్పుకొని అలా మేనేజ్ చేస్తున్నాడు, ఏదో ఒక రోజు గట్టిగా పడుతుందని చెప్పి నాగార్జున చెప్పారు. సో ఇది డీప్గా వెళ్ళా, మేబీ ఏమైనా పర్సనల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయేమో, అందుకని మనకు కూడా కట్ చేసి చూపించుంటారు. ఎవరికైనా కరెక్ట్ క్లారిటీ ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంటే లాజిక్ మంచి కామెంట్ రాయండి, దాన్ని పిన్ చేసి పెడతా. షీ నోస్, తనకు అంతా తెలిసిపోద్ది, నిఖిల్ బిహేవియర్ మొత్తం తనకు తెలుసు, తను ఏం చేస్తాడో తెలుసు, సో అందుకోసం చెప్పి అలా పట్టుకుందని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ, చిన్నపిల్ల నీ ఏజ్కి మించి నీకు మెచ్యూరిటీ ఉందని చెప్పేస్తాం కానీ జెన్యూన్లీ యూఆర్ ఎ కిడ్, యూఆర్ ఎమెచ్యూర్, సో ఫ్యూ థింగ్స్ ఆర్ జెన్యూన్ అని చెప్పింది. మరి ఈ మాట ప్రేరణను చెప్పింది, ఇదే మాట సోనియాను చెప్పింది, ఇదే మాట ఇప్పుడు విష్ణుప్రియ అని చెప్పింది. తను కిడ్డే అబ్బా, అది మాత్రం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తూ ఉంటుంది కూడా, ఎందుకు ఏడుతుందో కూడా తెలియదు, సో మచ్ తను తీసుకోలేకపోతుంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో నాకు ఎందుకో నైనికానే అనిపిస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ బయటికి పంపించేస్తారా సీక్రెట్ రూమ్, మీరు అందరూ చాలామంది సీక్రెట్ రూమ్ అనుకుంటున్నారు కదా, సీక్రెట్ రూమ్ ఖాళీ లేదనిపిస్తుంది, సీక్రెట్ రూమ్కి హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తుంది. మేబీ ఇలా కూడా ఉండొచ్చు, తను ఒక్కరితే ఉండలేదు సోనియా అని చెప్పి ఏ మణికంఠనో నైనిక తన ఫ్రెండ్స్ కాబట్టి నైనికానో తీసేసి అటు పంపిస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్లో వాళ్ళిద్దరిని రీఎంట్రీ చేయిస్తే భాషా గారు అబ్బాయి వీళ్ళందరూ కాకుండా ఇలా రాస్తూ ఉంటాను మధ్యలో స్క్రిప్ట్లు, ఇది ఎదిరిపోయింది. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో సోనియాతో పాటించి సోనియా తను ఇద్దరు కలిసి వీక్ కంటెస్టెంట్స్తో పాటు ఎంటర్ అయ్యి వైల్డ్ కార్డ్స్తో పాటు ఎంటర్ అయ్యి వాళ్ళ క్లాన్లోకి వెళ్తారు. అమ్మా ఇది మాత్రం మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. ఇందులో ఏదైనా మణికంఠ కానీ లేదంటే నైనిక రావటంతో పెద్ద యూజ్ ఉంటుందా, ఉండదు. కానీ మణికంఠ సోనియా అంటే సోనియా మరి వాళ్ళిద్దరు అలా ఇంకో 3 days ఉండాలంటే ఏమవుతుందో ఏంటో అది కూడా తెలియదు. సో మణికంఠ పృథ్వీ మాట్లాడుకున్నారు. మణికంఠ కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు పృథ్వీకి. పృథ్వీ బాధపడకరా నాకు చేసుకొని ఉన్నాను రా, ఫైట్ చేయరా, నామినేషన్ చేసుకుందాం రా మళ్ళీ అని చెప్పి ఎంకరేజ్ చేసాడు. దీనికి ముందే నబీల్ చెప్పాడు, అలాంటి చెప్పకంటే మళ్ళీ ఏదో చెప్పాడు అనమాట.
నెక్స్ట్ విష్ణుప్రియ, నైనిక, సీత వీళ్ళు కంక్లూజన్కి వచ్చారనమాట. విష్ణుప్రియ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్, సో డిఫెండ్ చేసుకోవాలంటే చేసుకో ఫ్రెండ్స్, నేను మాత్రం నీకు ఇదే చెప్పి నామినేట్ చేస్తానని చెప్పింది. నా వల్ల తప్పదు, అయిపోయింది, సారీ చెప్పేసి నీ ఇష్టం, రాంగ్గా అవ్వకూడదు రాంగ్గా అవ్వకూడదని చెప్పి నేను కన్వే చేస్తున్నాను నీకు. నాకు అసలు ఓపిక లేదు, కానీ రేపు నామినేషన్స్ ముందు చెప్తే మరి సీప్గా ఉంటుందని చెప్పి నామినేషన్ ముందు కాకుండా నీకు ముందే చెప్తున్నాను ఓపిక చేసుకోని చెప్పి. నెక్స్ట్ సీత బాధ ఒకటి, నువ్వేమో నీకు ఏదైనా బాధ వస్తే పృథ్వీ షేర్ చేసుకుంటావు, నీకు ఏదైనా బాధ వస్తే నిఖిల్ షేర్ చేసుకుంటావు, నాకు ఎవరున్నారా మీరు కాకుండా అని చెప్పి తన బాధ ఉంది. సో నాకు ఎవరు లేరని చెప్పి, మేబీ మీరు నైనిక రేపు మిడ్వీకే ఎలిమినేషన్ అయిపోతే మీరే నిఖిల్కి కొంచెం క్లోజ్ అవుతారేమో, మీరే నిఖిల్కి ఎక్కువ షేర్ చేసుకుంటారేమో. నెక్స్ట్ నబీల్ అండి, మళ్ళీ నబీల్ అన్న మనీ కనిపించిన ప్రతిసారి ఆయన జైలుకి వెళ్ళేదాకా గట్టిగా చేసుకుంటాను. నబీల్, టిప్స్ టెక్నిక్స్ అన్నీ తెలుసుకో, పెద్ద బండి మోటార్ రిపేర్ చేస్తున్నాము, టిప్స్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. సో నాకు తెలుసు, వాళ్ళు ఎవరైనా చెప్తే తెలుసుకొని నాకు తెలుసులే అని చెప్పి ఆన్సర్ అనుకుని ఊరుకో అంటే, అప్పుడు మణికంటే అదే అనుకుని ఉంటాడు, నబీల్ నాకు తెలుసులేరా నువ్వన్నీ చెప్పకో, నీకన్నా పెద్ద ముద్దురు నువ్వు నాకు చెప్తుంటావా, ముందు నీకేం చూసుకోవాలని అనుకుని ఉంటాడు. అందరూ నీకు చెప్పారు అనుకో, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను నబీల్ తినాలా, నేను విష్ణుప్రియ తినాలా అని చెప్పి అంటే అవునరా అంటాడు మరి, అవునరా అని చెప్పని. నబీల్ గారు చిన్నప్పుడు వెళ్ళాలి, విష్ణుప్రియ చెప్పినట్టు వెళ్ళాలా, సో ఎవరి మాట వెళ్ళాలి అని చెప్పి అక్కడ కట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ మనీని జైల్లో ఏంటంటే అందరూ స్వాగత సత్కారాలతో అందరూ వస్తున్నారా, సీత అందరూ వస్తున్నారా అని చెప్పి అందరిని పిలిచి మరి తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టారు. ఫుడ్ ఏమైనా ఇవ్వాలంటే సీత ఇవ్వాలి, మీరు ఎవరు ఇవ్వకూడదు అన్నట్టు చెప్పారనమాట. కానీ విష్ణుప్రియ వెళ్ళి మధ్యలో ఏదో ఇచ్చింది, ఒక ఫ్రూట్ ఏదో ఇచ్చింది. సో అది ఏమైనా రేపు బిగ్ బాస్ దాన్ని సీన్ చేస్తాడు తెలియదు నాకు. యష్మి ప్రేరణ చెప్తున్నమాట, నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు చెయ్యి, ఎవరి మాట వెనుకు, సో ఏది చెప్పకు అన్నట్టు చెప్తుందనమాట. నేను 1 వీక్ బ్యాక్ స్టాప్ ఏంటి అంటే నాకు తెలిసి సోనియా కోసం మాట్లాడుకుంటున్నట్టున్నారు. 1 వీక్ బ్యాకే నేను స్టాప్ చేశాను మాట్లాడటం. తను ఏమనుకుంటుందంటే ఈ క్లాన్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ అమ్మాయిల వల్ల అమ్మాయిలందరూ గ్యాంగ్ అప్ అయ్యారని చెప్పింది కదా సోనియా, అమ్మాయిలందరూ గ్యాంగ్ అప్ అయ్యారు, నాతో మాట్లాడటం మానేశారు అన్నట్టు ఐసోలేట్ చేశారంటే, ప్రేరణ ఏం చెప్తాను, నేను 1 వీక్ ఆ క్లాన్లోకి వెళ్ళకముందే మానేశాను. నేను ఆ క్లాన్లోకి వెళ్ళింది 4 days అయింది. నేను ఎప్పుడు మానేశానంటే నామినేషన్స్ నుంచి మానేశాను అంది. నామినేషన్స్ ఎందుకు మానేసింది, ఎందుకంటే తను ఆదిత్యని డిస్రెస్పెక్ట్ చేసి పర్సనల్గా ఏదో ఒకటి అనేసింది కాబట్టి వాళ్ళందరూ అనుకోండి హాఫ్ ఆఫ్ ద నామినేషన్ తను మీరు అని మాట్లాడి, మిగతా హాఫ్ నువ్వు అని ఆదిత్య అని మాట్లాడటం వీళ్ళందరికీ నచ్చలా. అది నెక్స్ట్ మణికంఠ నిఖిల్ కోసం మాట్లాడుకున్నారు, బయటికి ఎప్పుడు వస్తాను, నేను ఎక్కడి నుంచి నామినేషన్ చేయాలా, ఎలా చేయాలి నామినేషన్. మణికంఠ నిజం చెప్పు, నిజంగా అలా అవుతుంది అనుకుంటున్నావు, ఎక్కడి నుంచి నామినేషన్ చేస్తానని, నేను సీజన్లు చూస్తుంటావు, జైల్లో ఉదయం వదిలేస్తారని తెలుసు కదా. నిఖిల్ అన్నాడు, తెలియదురా ఈ సీజన్ కొత్త సీజన్ కదా ఎలా ఉంటుంది ఏంటని. అది రైటేలేండి, ఈ సీజన్ కొత్తది కదా ఎలా ఉంటుందని. నెక్స్ట్ యష్మి అండ్ ప్రేరణ కంటిన్యూ చేశారు డిస్కషను. వాడు ఏదో అంటున్నాడు, నిఖిల్ ఏదో అంటున్నాడు అని చెప్పిన తర్వాత తను యాక్చువల్లీ సోనియాని పర్సనల్లీ హౌస్మేట్స్ అందరూ కార్నర్ చేయడం తను హట్ అయ్యిందంట. సో అది చెప్పుకుంటున్నాడని చెప్పింది. ప్రేరణ హట్ అవుతుందిలే, ఆమె హట్ అవ్వకుండా ఎందుకు ఉంటుందని చెప్పి సీత వచ్చి నువ్వు హట్ అయినావా అంది యష్మికి. నేను ఎందుకు హట్ అవుతా, నాకేం పని అంటే అటెన్షన్ కోసం అంది కదా, అంటే వీళ్ళిద్దరు అటెన్షన్ కోసం మిగతా అమ్మాయిలు అందరూ చూస్తున్నారు, కానీ వాళ్ళిద్దరేమో నాకు ప్రయారిటీ ఇస్తారని చెప్పింది కదా. అంటే యష్మి అప్పుడా అయ్యాను, ఏం మాట్లాడుతుంది అని చెప్పి నేను ఏం మాట్లాడుతాను అనుకున్నాను, వాళ్ళిద్దరు అటెన్షన్ కోసం నాకెందుకు, నాకేం అవసరం లేదు, కానీ అలాగే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకున్నానంటే అందరూ అంటే తనంటది అందరు అమ్మాయిల్లో ప్రేరణను కూడా కలిపేస్తుంది అని చెప్తే ప్రేరణ నవ్వుకుంటుంది. ప్రేరణ మ్యారీడ్ కదా, సో తను కూడా కలిపేసింది అందరు అమ్మాయిలే అని చెప్తే నవ్వుకుంటుంది అనమాట. సో సీత నా ఆన్సర్ అడిగినప్పుడు సోనియా వచ్చింది, పృథ్వీ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నాకు అసలు మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్లో గొడవ అయింది, ఆ గొడవ ఏదైతే మనకు చూపించారో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత నైనిక, పృథ్వీ, నిఖిల్. నైనిక ఏం చెప్తుందంటే నాకు పృథ్వీ వేస్తాడు, నిఖిల్ వేస్తాడు, విష్ణు వేస్తుంది, యష్మి వేస్తుంది, మణికంఠ అని చెప్తుంది అన్నమాట. అందరూ వేస్తారని చెప్పి ఆది గారు తెలియదు ఏం చేస్తారేంటో, ప్రేరణ తెలియదు ఏం చేస్తారేంటో, అంతే అయిపోయారు, ఇంకెవరు ఏరని చెప్పి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. బికాస్ పీపుల్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు, దే డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్, నా మీద ఉంది కాబట్టి ఈ పాయింట్స్ నాకేస్తారు, గేమ్ ఆడలేదని చెప్తుంటే సీత నువ్వెవరిని చేద్దాం అనుకుంటున్నావు అంటే నైనిక నో క్లారిటీ అని చెప్పింది. నైనిక విష్ణుప్రియం చేద్దాం అనుకుంది కానీ ఇక్కడ చెప్పలా, చూస్తాను అది అందనమాట. నెక్స్ట్ దాని తర్వాత మణికంఠ ఈయన వచ్చి పక్కన కూర్చున్నాడు, ఎవరు ఆదిత్యం గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్, సేవ్ అయ్యారు కదా అని చెప్పి. దాని తర్వాత ఏమంటే దాని తర్వాత లవ్ యూ ఆడియన్స్, మీరు నా బంగారాలు అన్నాడు అనమాట. నేను అన్నీ అవన్నీ మీకు డైరెక్ట్ చేస్తే ఎవరైతే ఓట్లేసారు వాళ్ళందరికీ ఎంజాయ్, పండగ నైట్ అంతా పూర్తిగా ఎంజాయ్ చేయండి ఆ ముద్దులు. నెక్స్ట్ విష్ణుప్రియ నైన్గా మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ యువర్ గేమ్ ఈజ్ వీక్ అంటే అలాగే స్టాండ్ నువ్వేదైతే తీసుకున్నా నచ్చలేదు, ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ గేమ్ ఫ్రమ్ యూ, నువ్వేదైతే స్టాండ్ తీసుకున్నా సరిగ్గా నచ్చలేదు, ఐ ఎక్స్పెక్ట్ మోర్ గేమ్ ఫ్రమ్ యూ, మేబీ నామినేషన్స్ లేదని అనుకుంటా చెప్తుంది. సో నైనిక ప్రిపేర్ అవ్వు, నేను చెప్తాను, నువ్వేది కూడా ప్రిపేర్ అవ్వు చెప్పేసి మన ఇద్దరం కలిసి వచ్చి కూర్చుందాం, నామినేషన్ ఫోటో ఏదో ఏమంటారు తగలెట్టమంటారు తగలెట్టేద్దాం అయిపోతుంది. ఏంటో మరి చిన్నపిల్లలాగా ఎన్ని అన్నట్టు
ఏందో ఈ నామినేషన్ అంత ఓపెన్ రీజన్లు ఇచ్చి మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ ఏం చేస్తున్నాం? నేనే ఉండింటే బిగ్ బాస్ అందరిని పిలిచి నుంచోబెట్టి నామినేషన్ కోసం చాలా మంది డిస్కస్ చేసుకున్నాను. హౌస్ మొత్తాన్ని నామినేట్ చేస్తున్నాను, మొత్తాన్ని నామినేట్ చేసి పడేసేవాడిని. ఎలాగో విన్ ఎలిమినేషన్ కదా, నామినేషన్ దరిద్రం వెళ్ళిపోయేది, కొంచెం ఇది కంటెంట్ కూడా వచ్చేది. నెక్స్ట్ సీత అండ్ మనీ మాట్లాడుకుంటున్నారన్నమాట. మరికంటే ఏమంటారంటే, నాకు ఆపర్చునిటీ క్లాన్లో ఉంది కదా, ఐ విల్ ట్రై టు గివ్ యూ ఆపర్చునిటీ, అంటే నేను 1000 కేజీలు బరువైనా సరే సింగిల్ ఏళ్ళతో పుష్ చేసేస్తాను అంటే అలా అనట్లేదు, కానీ ఎంతైనా కష్టమైనా చేస్తానంటే చూద్దాంలే, నేను ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను జైలు నుంచి బయటికి రాగానే, బట్ టాస్క్ని బట్టి కూడా చూస్తా అని చెప్పింది అనమాట. నెక్స్ట్ సీత, ఈ డిస్కషన్ చూస్తే నాకు సోనియా ఏమైనా సీక్రెట్ రూమ్లో ఉంది అనిపించింది. సీత, నిఖిల్, పృథ్వీ అందరూ కూర్చున్నారు. సీత ఏమంటుందంటే, నిఖిల్ ఈ ఓకేనన్నా, నన్న చెప్పినన్న టీ తీసుకుంటున్నాను అన్న అన్నట్టు ఈ ఓకేనన్నా అంది. అంటే ఇక్కడ సోనియాని ఇమిటేట్ చేస్తుంది. వెంటనే కట్ చేసేసారు. కట్ చేసి నేను జడ్డు బాగుంతో ఆడుకుంటుంది ఏదో చూపిస్తూ ఉన్నారు. ఏంద్రా బాబు అసలు ఏదో అంటే ఇది సోనియాకి టెలికాస్ట్ చేస్తూ ఉంటుంటారు, ఇది చూపిస్తే మళ్ళీ చూపించాలనో ఇంకోటనో మరి మొత్తానికి మనకి కట్ చేశారన్నమాట. నెక్స్ట్ నిఖిల్ అండ్ నైన్గా మాట్లాడుకున్నారన్నమాట. నిఖిల్, ఎక్కువ మాట్లాడను, ఇంక నుంచి నేను ఐ విల్ బి సైలెంట్, నేను ఇంకెవరితో ఏం మాట్లాడను, ఫస్ట్ నుంచి నేను అదే చేస్తుంటే ఇంకా బాగుండేదని ఫీల్ అయ్యాడు, ఇప్పుడు మంచిగా తిరిగాను అనుకో అప్పుడు ఏమనుకుంటారు, ఇట్స్ ట్రూ దట్ పీపుల్ బిలీవ్స్ నిఖిల్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకుంటారు. బేసికల్లీ ఐఎమ్ నాట్, నేను అంత సైలెంట్గా ఉండే పర్సన్ కాదు, ఐఎమ్ గుడ్, నేను జిల్లప్ అవ్వాలని చూస్తానని చెప్పి. నిఖిల్ నువ్వేం మాట్లాడదాం నీకు కొద్దిగా అర్థమవుతుందా? ఓ పక్క నేను జిప్ చేసుకొని ఉంటాను మాట్లాడను, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే అందరూ అనుకుంటారు నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పటివరకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతాను అనుకుంటారు. మళ్ళీ ఏమంటాడు, నేను అలా కాదు సైలెంట్గా ఉండే పర్సన్, అందరితో జిల్లప్ అవ్వాలనుకుంటాను. మీరు అందరితో జిల్లప్ అయ్యారు రాజా, దాని తర్వాత బ్రేకప్ అయ్యారు. ఎందుకు బ్రేకప్ అయ్యారు? ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇప్పుడు మీకే అర్థం అవుతుంది మీరు పాయింట్స్లో. ఎదురుగా కూర్చొని నైన్కి అర్థం కావట్లా, నాలంటలా కూర్చొని చెప్పేవాళ్ళు, బాబు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వే చూసుకో, కరెక్ట్ చేసుకో నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి మీకు అర్థమైంది కదా అది. నెక్స్ట్ 10 people ఏమనుకుంటున్నారు వదిలే, డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ అండర్ డోర్ అని చెప్పి తను చెప్తుంది. నిఖిల్ అంటే ప్రేరణ వేస్తుంది, నాకు మినిమంగా 4 ఓట్లు పడతాయని చెప్తున్నాడు. 9 కంటే యష్మి కూడా వేస్తుంది అంటే యష్మి ఎందుకు వేస్తుందని చెప్పి షాక్ అయ్యాడు. లేదు నాకు ముందు నుంచి పాయింట్స్ ఉన్నాయి కదా అంటే, మళ్ళీ ఐ డోంట్ నో ఏమవుతుంది ఏంటో, ఈ వీక్ ఎవరు ఏం చేస్తారో తెలియదు అంటే, నిఖిల్ ప్రేరణ ఉంది పడుతుంది ఖచ్చితంగా. అలాగే విష్ణుప్రియ నువ్వు పాయింట్స్ రెడీ పక్కన విష్ణుప్రియ ఉంది, నువ్వు పాయింట్స్ రెడీ చేసుకున్నావు నా మీద అంటే, విష్ణుప్రియ అబ్బో ఎప్పటి నుంచో వెయిటింగ్ 3 weeks నుంచి వెయిటింగ్ నీ మీద నీకు వేద్దామని అందనమాట. అంటే ఏంట్రా ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాయా అంటే, ఉన్నాయి నా మీద చాలా అని చెప్పి ఊరికినే, అయినా అసలు నీ మీద వేయించాలి ఏమో అంటది. వేస్తావు అంటే వేస్తానుగా అంటది. వేస్తే నబీల్కి నెక్స్ట్ నిఖిల్కి వేస్తుంది, అప్పుడు 9గా బతికిద్ది, అలా అనమాట వీళ్ళ ప్లాన్. నిఖిల్ 3 ఉన్నారని చెప్పింది, నేను కాక ఇంకా నీకు 2 ఉన్నారంటే 2 ఉన్నారని చెప్పింది అనమాట. ఇంకా ఎతుకుతున్నానని కూడా చెప్పింది. నిఖిల్ నాకైతే మినిమం 3 పడతాయని చెప్పి అనుకున్నాను అనమాట. అలా విషయం ఏంటంటే నామినేషన్ ఉండాలి కదా, జనాలు ఓట్స్ వేస్తారు కదా అంటది. అంటే నేను చెప్పింది నాకే చెప్తున్నారా అంటాడు నిఖిల్. సో నిఖిల్ ఎప్పుడు నామినేషన్ ఉన్నాను, అలాగే ఈసారి నెక్స్ట్ నేను చీఫ్ అవును, వేరే వాళ్ళని చీఫ్గా చేస్తాను, నా చేతులు ఉంటే వేరే వాళ్ళని చీఫ్ చేస్తాను, దీన్ని చేస్తానని చెప్పి విష్ణుప్రియ అన్నాడు. ఇలాంటి మాటలు ఇచ్చి తల తిరుక్కుంటాడు, దీన్ని చేస్తానన్నాడు. అలాగే మిగతా వాళ్ళకి కూడా తెలియదుగా, నేను అసలు ఈసారి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకోవట్లేదు, క్లాన్ మెంబర్గా నేను చిల్ అవుదాం అనుకుంటున్నానని చెప్పాడు. సో మీకు కూడా రెస్పాన్సిబిలిటీ తెలిసిద్ది అన్నాడు అనమాట, ప్రజలు అలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ సీత నబీల్ వస్తే సీత అడుగుతుంది అంది, అంటే నువ్వు ఎవరికి నామినేషన్ చేస్తున్నావు ఆవిడ ఉద్దేశం అనమాట. చైనీస్ నేను డీకోడ్ చేసేదాన్ని. 9కా అండ్ చీఫ్ అని అన్నాడు అనమాట. అంటే 9కా వేస్తాను నెక్స్ట్ చీఫ్కి వేస్తానండి. చీఫ్కి చేయలేంగా అంది. చూద్దాం దిగిపోయాడు కదా, సో మ్యాక్సిమం ఉంటుంది వేద్దాం అనుకుంటున్నానని చెప్పి. గుడ్ల గేమ్లో అది ఫ్రీజ్ చేసుకున్న సోనియా గుడ్ల గేమ్ దాంట్లో సోనియా ఉంది కానీ బట్ ఇప్పుడు తను లేదు వెళ్ళిపోయిందని చెప్పి ఫస్ట్ వీక్ మింగిల్ అయిందనింది. నాకు రీజన్ ఉంది, మంచి రీజన్. ఫస్ట్ వీక్ మింగిల్ అయ్యా ఉంది, తర్వాత 4th week వచ్చేపాటికి మింగిల్ అవ్వలేదు ఉంది. నా కోసం అక్కడ ఫైట్ చేసింది, ఇక్కడేమో ఇలా చేసింది. సో ఆ పాయింట్ ఉండే, బట్ తను లేరు, ఇప్పుడు చూసుకోవాలి ఎవరు వేయాలి ఏంటి అని చెప్పి. అలాగే విష్ణుప్రియ నన్ను చేస్తానంది, ఐఎమ్ రెడీ. విష్ణుప్రియ తినకడెళ్ళి చెప్పిందంట ఐఎమ్ రెడీ అని. విష్ణుప్రియ గారు ఇంకా మీరు ఎవరన్నా నామినేట్ చేస్తాము ఏంటన్నది మీరు అందరికి వెళ్ళి వాళ్ళకి రీజన్స్ సహా చెప్తే ఇంక మీ నామినేషన్ ఏమంటుంది, మీ గేమ్ ఏమంటుంది, ఎందుకు వచ్చారు మీరు బిగ్ బాస్ హౌస్కి ఏంటో. మళ్ళీ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఈ మాటలంటే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇది గేమా మరి మీరు చెప్పండి, ఇది గేమా? సీత వాళ్ళ క్లాన్ నుండి కూడా వస్తాయి నీకు అని చెప్పి వాళ్ళ క్లాన్ నుంచి వస్తాయంటే, ఈ వారం చీఫ్ టాస్క్ వస్తే గట్టిగా ఆడాలని చెప్పి మళ్ళీ ఫిక్స్ అవుతారు. వైల్డ్ కార్డ్స్ వస్తే నబిల్కి ఒక ఐడియా ఉంది, 4 ఒకేసారి వస్తారు అంటే. సీత అంటది లేదురా ఇద్దరు వస్తారు, వాళ్ళే మన క్లాన్లో ఉంటారు. నబిల్ అంటే వాళ్ళకు క్లాన్ చీఫ్ ఉంటాడేమో అని చెప్తాడు. కాదు మనమే క్లాన్ చీఫ్స్గా ఉంటాం, మన దాంట్లో ఏ క్లాన్లో జాయిన్ అవ్వాలని అనుకుంటారేమంటే అవును అనుకుంటారు. ఈ వీక్ అందరికి మబ్బులు ఇడిపోతాయి. ఈ వీక్ 8 మంది వస్తే మాత్రం నిజంగా మబ్బులు ఇడిపోతాయి ఏంటని చెప్పి.
నెక్స్ట్ సీత మళ్ళీ నామినేషన్స్ కోసమే మాట్లాడింది అనమాట. అదే సోనియా ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అంటే ఫస్ట్ సోనియా ఎందుకు వెళ్ళిపోయిందని కాదు, సోనియా ఏమనుకుంటుందంటే నన్ను నామినేట్ చేసినందుకు నేను తను బ్లాక్ చేస్తాను అనుకుంటుంది. అలా కాదు, అలా అయితే ప్రేరణను పృథ్వీని కూడా నామినేట్ చేశారు నన్ను, నేను ఆన్లైన్లో బ్లాక్ చేశానా చేయలేదు కదా అని చెప్పి. సో తను ఎప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడటానికి, ఎక్కడిచ్చింది మిగతా వాళ్ళందరూ నాతో మాట్లాడేది గట్టి ఇచ్చింది. అలాగే తనతో నాకు ప్రాబ్లం లేదు, నాకు చీఫ్తో ప్రాబ్లం, నాకు నిఖిల్తో ప్రాబ్లం, అయినా సరే తనే వస్తుంది మధ్యలో. అలాగే మధ్యాహ్నం జరిగిన గొడవ కోసం తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నెక్స్ట్ మనీ నైన్కి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాను, నువ్వు ఎందుకురా నన్ను సేవ్ చేయలేదు అని చెప్పి. ఇప్పుడు సేవ్ చేస్తే ఈయనేమైనా ఆవిడ సేవ్ చేస్తాడా? సో నైన్కి అంటది, అరే అలా కాదు కానీ నేను చేయకపోవడం రీజన్ ఇక్కడ మ్యూట్ చేశారనమాట. బట్ నేనే అందరికి చెప్పింది మనీని సేవ్ చేద్దాం అని చెప్పి నైన్కి అంటది. నేను అందరు చెప్పిన తర్వాత మీరు డిసైడ్ అయ్యాం. కానీ నాగార్జున గారు ఏమన్నారంటే మీరు ఇప్పటివరకు ఏం ఆడారో ఎలా ఆడారో చూసుకోండి అని అన్నారు. సో నాకు తను కూడా కొంచెం క్లోజ్ కదా అని చెప్పి నేను నుంచోలేదు, మిగతా వాళ్ళందరూ నుంచున్నారని చెప్పింది అనమాట. సరే మనీ అంటే నాకు ఎన్ని ట్యాక్స్ పడుతున్నాయి అంటే నైన్కి అంటే గట్టిగా ఆడే వాళ్ళకే ట్యాక్స్ పడుతున్నాయి, మిగతా వాళ్ళకి పడవు. నువ్వు ఎంత ఓపెన్ అయ్యావంటే అంత ఓపెన్ అయ్యావు, నీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు తెరిచిన పుస్తకం, నువ్వు బాగా ఓపెన్ అయ్యావు, ఎంతకన్నా ఎవరు ఓపెన్ అవ్వరు అని చెప్పారు. ప్రతి వీక్ 4 సార్లు నేను నుంచోబెట్టి ఏదో ఒకటి పొగుడుతున్నారంటే నీ గేమ్ బాగున్నట్టు అర్థం. అంటే అలాగే అంటే 30 years నా మైండ్ని ఒకేసారి చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎందుకు చేంజ్ చేసుకోవాలి మనీ, ఎవరి కోసం చేంజ్ చేసుకోవాలి, నీకు తప్పు అనిపిస్తుంది చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకు చేంజ్ చేసుకుంటావు. సో నేనైతే మాత్రం రెడీగా ఉన్నాను. నైన్కంటే నాకు 10 out of 10 పడితే నేను రెడీగా ఉంటే మణికంఠ అంటాడు, అరే ఉన్నది 10 మంది, అందులో నువ్వు ఒక దానివి, 10 out of 10 నీకు ఎలా పడతాయి పడతాయి కదా అని చెప్పి ఇక్కడ లాజిక్ కాదు మణికంఠను చూడాల్సింది. నైనికాలో ఉన్న ఎమోషన్, నైనికాకి అందరూ వచ్చి నిన్ను నామినేట్ చేస్తాడు, నైనికాకి అలా అయిపోయింది అనమాట. మణికంఠ ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు కొంచెం బ్రేక్ కావాలరా, నేను హౌస్లో చిల్ అవుదాం అనుకుంటున్నాను, నేను చిల్ అవ్వలేకపోతున్నాను, అందరూ ప్రతి వారం 4 వారాల నుంచి ఉన్నాడు కదా పాపం అనిపిస్తుంది ఎవరికైనా, అరే ఆ ప్రెజర్ తీసుకోలేకపోతున్నాడు, ప్రతిసారి నేనే ఉంటున్నానని చెప్పి. సో పైగా ఈరోజు నాకు గట్టిగా డేంజర్ జోన్ అంటే మై హార్ట్ ఈస్ బ్రేకింగ్ అని ఇదే నేను పెట్టింది మెంటల్ టార్చర్ అని. సో అసలు తను నవ్వుతూ ఉన్నాడంట, చెప్పాడనమాట నాకేం ఓట్లు పడుతుంది, నాకు ఎవరో చేమేస్తున్నా నాకేం తెలియట్లేదురా, నేను నవ్వుతూ ఏదో కూర్చున్నాను, ఆడాలంటే అడిగాను, నాకు మొత్తం మనసంతా ఎక్కడ ఉంది, నా డేంజర్ జోన్లో ఉంటే నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది, నేను మెంటల్ టార్చర్ నిజంగా అది మాత్రం ఎందుకు చేయాలి నాకు అర్థం కాల ఏంటో, అయితే పెచ్చ బ్లాంక్ అయిపోయింది. సో అక్కడ కూర్చొని అలా ఉన్నా అని చెప్తే ఇంకేం చేయలేకపోతుందని చెప్పాడు. ఇంకోసారి నిఖిల్ అండ్ ప్రేరణ డిస్కషన్ స్టార్ట్ అయింది, మంచి డిస్కషన్ ఏదో పాయింట్ పక్కన వినిపించింది, కట్ చేశారు. నాకు ఇక్కడ మళ్ళీ డౌట్ కొట్టింది, ఏంది ఇదంతా సోనియా కేసు చూపిస్తున్నారు ఏంటని చెప్పి. నైన్కి అండ్ మనీకి డిస్కషన్ కంటిన్యూ చేశారు. ఈవెన్ విష్ణు నన్ను నామినేట్ చేస్తుంది, నేను కూడా విష్ణుని నామినేట్ చేస్తున్నానని చెప్పింది, కానీ ఆ పాయింట్ చేయిందో లేదో తెలియదు. ఆమె దగ్గర పాయింట్స్ ఉన్నాయి, సో ఈసారి మిగతా వాళ్ళ దగ్గర మాత్రం ఎవరి దగ్గర పాయింట్స్ లేవని చెప్తే మనీ నాదేం లేదురా గేమ్ ఆడలేదని ఒక పాయింట్ ఉందని చెప్పాడు. సో గేమ్ ఆడలేదని పాయింట్ దాని ప్రకారం వేస్తాడనమాట. కానీ నాకు ఈసారి నామినేషన్స్లోకి రావాలని ఉంది, 2 సార్లు వచ్చాను 4 వారాలు, ఇంకో 2 సార్లు ఉందా అని చెప్పి నైన్గా చెప్తుంది. ఐ విల్ బీ సేవ్డ్ అంట. సో నేను కాన్ఫిడెంట్గా ఉంది నేను సేవ్ అవుతాను అయ్యి అని చెప్పి. మనకంటే ఇంకేం చెప్పాలి, నేను ఎక్స్ప్రెసివ్గా ఏం చెప్పాలి అంటే, అరే నువ్వు ఎక్కువ మాట్లాడినా ఇక్కడ నైనిక మాత్రం మంచి పాయింట్ చెప్పింది, ఎక్కువ మాట్లాడినా అని చేస్తారు, తక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడని చేస్తారు, అందరితో కలిస్తే అందరితో కలుపుతున్నావు అని చెప్తాను, ఎవరితో కలపోతే ఎవరితో కలిసి ఇక్కడ ఏం చేసినా వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా ఒకటి చేస్తారు, నువ్వు ఎక్కువ చేయలేవు అని చెప్పండి మనీ అంటాడు. ఇవాళ నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎందుకు స్టోర్ రూమ్ ఏమంటాడంటే దానికి ముందు నేను చెప్పి బ్లాంక్ అయిపోయాను కదా, నేను అసలు ఏం చూడట్లేదు, ఏదో కూర్చున్నాను చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడంటే నేను ఇవాళ అబ్జర్వ్ చేశాను, నిన్నే ఎందుకు స్టోర్ రూమ్కి పంపిస్తున్నారంటే నువ్వు క్యూట్గా ఉరుకుతున్నావు అంట. మనీ నీకు బ్లాంక్ అయిపోయింది, నిన్ను ఎవరు నెగిటివ్గా స్టాంప్లు వేస్తున్నారు ఏం లేదు అంటారు నీకు గుర్తులేదు, కానీ ఈవిడ క్యూట్గా ఉరుకుతుంది మాత్రం అబ్జర్వ్ చేసి క్యూట్గా ఉరుకుతుందని చెప్పి పంపిస్తున్నారంట. అంటే మళ్ళీ అదంటే బాబు క్యూట్గా ఉరుకుతానని కాదు, నేను అడిగాను నన్ను ఎందుకు పంపించట్లేదు అని చెప్పి, దానికి ఆయన నన్ను పంపించట్టు, ఓ అవునా సారీ రా నేను బ్లాంక్ అయిపోయినా మళ్ళీ చెప్పాడు. అరే నువ్వు బ్లాంక్ అయిపోతే అప్పుడు క్యూట్గా ఉరికిందని చెప్పి చూసావు నాకు అర్థం కాదు. ఆయన మాత్రం వాళ్ళు నవ్వు వచ్చింది అనమాట. నేను సోనియాకి చెప్పాను, నేను సోనియా అక్కకి చెప్పాను నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తానని చెప్పి, కానీ అక్క వెళ్ళిపోయిందని, ప్రతి ఒక్కరి మాత్రం అక్క వెళ్ళిపోయిందనే. అక్క ఉంటే అందరూ అక్కకు గుద్దేవాళ్ళు ఈరోజు, అక్కకి బోల్డ్ అంత సింపతి వచ్చేది, అక్క ఒక వారం ఆగుంటే దగ్గరికి వేరేలా ఉండేది. నైన్కి అంటుంది అందరూ నా దగ్గరికి వచ్చి సోనియా ఉండింటే మేము సోనియాకి వేసేవాళ్ళం, సోనియా లేదు కాబట్టి నీకే గుద్దుతున్నామని చెప్పి చెప్పారంట. ఏంటో నేను చెప్పానా ఈ గేమ్ మొత్తం మీరు పాజిటివ్ అనుకోండి నెగిటివ్ అనుకోండి ఏదని అనుకోండి, కానీ తిరిగింది మాత్రం సోనియా జుట్టుని గత 2 వారాలు ఎస్పెషల్లీ మాత్రం అది ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. నాకు ఎలా తెలిసి డిపెండ్ చేసుకోవటం అని చెప్పి నైన్గా చెప్పింది, ఈయన సేవ్ అవ్వాలని చెప్పి ఫీల్ అవుతా ఉన్నాడు. నెక్స్ట్ మనకి అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లైకింగ్ నిఖిల్, నాకు అసలు నచ్చడం లేదు అన్నాడు. రీజన్స్ ఏం చెప్పలేదు, కానీ నైన్కి అంటే ఈవినింగ్ వెళ్ళి మాట్లాడాను కదా, దానికి ముందే అక్కడ ఇష్యూ జరిగినప్పుడే ఆ నబీల్ని తీసేసినప్పుడు అక్కడే స్టాండ్ తీసుకుని మాట్లాడంటే ఇంత రచ్చుండేది కాదు, నేను అది చేయకపోవటం వల్లే ఇలా అన్నారు, నాకు ఇదంతా అయిందని చెప్పింది.
నెక్స్ట్ విష్ణుప్రియ అంటే అమాయకురాలంట. మనకంటే విష్ణుప్రియ అమాయకురాలరా అసలు అంటే నైన్కి అంటది షీ చూజెస్ అంటే ఏంటంటే తను అలా చేస్తుంది అన్నట్టు, తను అలా చూస్తుంది, తను అలా చూస్ చేసుకుంటుంది అని చెప్పి. అని లేదురా నాకు పిచ్చి ఇష్టం తనంటే, మేబీ నేను గుడ్ సైడే చూస్తున్నానేమో, తింగర పనులన్నీ చేస్తూ ఉంటుంది పిచ్చిది అంటే నైన్క. బ్యాడ్ సైడ్ అనేది ఎవరికి ఉండదు, గుడ్ సైడ్ ఉండదు, అయితే గుడ్ పీపుల్ ఉంటారు లేదంటే బ్యాడ్ పీపుల్ ఉంటారని చెప్పింది అనమాట. దీని మనీ అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి అదేదో స్పాన్సర్ టాస్ జరిగింది, దాన్ని బాగా కొరియోగ్రఫీ చేశామని చెప్పి కాసేపు పోడుకున్నారు. దీని తర్వాత ఇంక ఇదే చాలాసేపు ఉందన్నమాట. చూడండి చూస్తాను, ఒక నిమిషం ఎవరైనా పాయింట్ ఉంటే చెప్తే లేదని తీసేస్తా. మణికంఠ అంటే నీ హార్డెస్ట్ నామినేషన్ ఏంట్రా అంటే నైనిక అంటది పెయింట్ నామినేషన్ అంట. ఎందుకు నేను అనుకున్నాను ఏడ్చింది అంతా జరిగింది, ఎందుకంటే కాదు ఎందుకని అడిగితే ఇప్పటికీ రంగు పోలేదురా హెయిర్కి అంటది. అమ్మ హార్డెస్ట్ నామినేషన్ అంటే రంగు పోలేదు, చెత్త పోసినప్పుడు ఆకులు ఇరికిపోయినాయి, ఇయ్యా నువ్వు నామినేషన్ తీసుకురాపోయింది ఏడుపు వచ్చేసింది అయ్యి కదా చెప్పాలి. నాకు ఇక్కడ ఏంట్రా వాళ్ళు చెప్తారు అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రేరణ నిఖిల్ మాట్లాడుకున్నారు. ప్రేరణ ఏం చెప్తుందంటే ఈయన నామినేషన్ కోసమే, ఆదిత్యం గారు నామినేషన్ కోసం అంటే ఆయన బేర్లీ స్టార్ట్ చేశారంటే లేదు ఆయన పాయింట్లు అని చెప్పుకున్నారంటే లేదు, ఆయన బేర్లీ స్టార్ట్ చేశారు, ఆమె తిప్పేసింది. అందుకే కదా నబీల్ వచ్చి అన్నాడు, నబీల్కి ఏమంటే డిడెంట్ లిసన్ టు హర్, అదే నువ్వు తన మాట వినలేదు అని చెప్పి. నిజంగానే తన మాట వినలేదు, వినకుండా నేను తిప్పేసింది అని చెప్పి. నిఖిల్ గేమ్ కోసం చెప్తుంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా, కానీ మేము ఇప్పుడు గేమ్ కోసం మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ అనమాట, నేను అబ్బాయి పృథ్వీ అందరం కూర్చొని వీ నెవర్ టాక్ అబౌట్ ఎనీబడి, మేము ఏదో మేము మాట్లాడుకునే వాళ్ళం, వేరే వాళ్ళ కోసం మాట్లాడడం కాదు. వేరే వాళ్ళ కోసం మాట్లాడుకున్నా కూడా ఏం మాట్లాడుకునే వాళ్ళం అంటే వాళ్ళు ఎందుకు అలా చేశారు, వీళ్ళు ఎందుకు అలా చేశారు, అలా గేమ్లో మనం కామ్ డౌన్ అవ్వాలి అలా చెప్పుకునే వాళ్ళం కాదు. ఇంకోటి అని ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు ఒక విషయం నేను రాసి ఇచ్చేది ఏంటంటే, అంటే నేను అర్థం చేసుకున్నాను ఎప్పుడు ఇలా నామినేట్ చేయాలి అలా నామినేట్ చేయాలి మాత్రం మాట్లాడుకోవాలి, అది మాత్రం డ్యామ్ షూర్. నేను ఎప్పుడు చూడాలి, మిగతా వాళ్ళందరూ మాట్లాడుకునేవాళ్ళు, వీళ్ళు మాత్రం ఎప్పుడు అలా మాట్లాడుకునేవాళ్ళు కాదు. నెక్స్ట్ నిఖిల్ నబీల్ కోసం అది చెప్పాడు, నబీల్ ఈజ్ ఎ గుడ్ గా అని చెప్పి దాని తర్వాత కట్ అయిపోయింది. అంటే తనకి ఏం గొడవ అయింది ఏంటని చెప్పాడు అనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరు కనెక్షన్ కోసం మాట్లాడుకున్నారు. నువ్వు ఎవరితోనైనా అసలు నువ్వు ఎప్పుడు ఒక ఎఫర్ట్ పెట్టావు కానీ పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకున్నావు, ఎవరిని అనుకున్నావు ప్రేరణ అడిగితే ఆలోచించి అలా ఎవరున్నారని చెప్పి నిఖిల్ నువ్వే అంటే నువ్వు నా దగ్గర ఏం ఎఫర్ట్ పెట్టావు ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే ఈ గేమ్లో ట్రై చేసావంటే ఎన్నోసార్లు ట్రై చేశాను నేను అంటే ఎక్కడ ట్రై చేసాను ఇక్కడే కదా నీకు మొత్తం చెప్పాను, నువ్వు మొత్తం అంతా చెప్పినంత వదిలేసావు అంటే మరి ఎందుకు కనెక్ట్ కాలేదని అడిగావా అంట. అడిగాను కదా, వాచ్ చేస్తూ మొత్తం చెప్పాను కదా, కానీ నువ్వు సరిగ్గా ఈ ఓన్లీ థింగ్ వన్ సైడ్ ఏంటంటే నాకు తెలియటం లేదు ఏమవుతుందో అని చెప్పావు, ఇంకా నేను దాని తర్వాత నేను ఇంకేం చేస్తాను, నీకే తెలియపోతుంది నేనేం చేస్తాను వదిలేసాను అని చెప్పి ఐ ట్రైడ్ కనెక్ట్ అవ్వాలని, కానీ నువ్వు అప్పటికే చాలా మందితో కనెక్ట్ అయ్యి ఉన్నావు అందుకని అంత కనెక్ట్ అవ్వలేదని చెప్పి సింపుల్ తగ్గొట్టింది. సో వాళ్ళందరితో కనెక్ట్ అయ్యని చెప్పి నిఖిల్ ఫస్ట్ వీక్ నన్ను అందరూ డామినేటింగ్ అన్నారు, సెకండ్ వీక్ అందరూ ఎమోషనల్ డౌన్ అన్నారు, 4 వీక్స్లో నేను 1 వీక్ మాత్రమే లగ్జరీలో ఉంది, మిగతా 3 వారాలు నేను పని చేసుకుంటా ఉన్నాను, నాకు అసలు టైమే లేదన్నట్టు చెప్పాను అనమాట. బాబు నువ్వు కెరటంలో పెద్ద ఏం పని చేయలేదు అని చెప్పింది ఈవిడ. అలాగే నేను చాలా పనులు చేశాను నిఖిల్, బట్ నేను అందరికీ టైం ఇచ్చి అందరితో మాట్లాడాను కదా అని చెప్పింది. నేను అన్ని పని చేశాను అందరూ అనేది ఆల్వేస్ దేర్. ఒక ఫస్ట్ స్టెప్ ఎప్పుడు క్యారీ చేయలేదు నువ్వు అంటే నిఖిల్ అరే నామినేషన్ వేసారా నామినేషన్స్ కూడా వేసాను, నామినేషన్ వేసాను తర్వాత చూద్దాం అని మాట్లాడుకోలేదు. సో అలాగే నేను పృథ్వీకి కూడా నామినేషన్ వేసాను, పృథ్వీతో కలిసిపోయానంటే అది మీరు ఫ్రెండ్స్ గారు కలిసిపోయారు, నాతో నువ్వు కలవలేదు అన్నట్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కూడా కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నా అనగానే వెంటనే పేరున దట్స్ ద పాయింట్ అంది. అంటే వేరే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నువ్వు కనెక్ట్ అవుతున్నావు అంటే అలా కాదు, దానివల్ల కాదు, నేను మామూలుగానే కనెక్ట్ అవుతాను, నేను దానివల్ల అంటే తన వల్ల అని చెప్పట్లేదు, వెళ్ళిపోయాక నీకు టైం దొరికింది అన్నట్టు చెప్తాను అంటే నీ ఎఫెక్ట్ పెట్టావు వేరే వాళ్ళ కోసం ఎప్పుడైనా ఎఫెక్ట్ పెట్టావు అని చెప్పి మళ్ళీ అదే పాయింట్ దానికోసం మాట్లాడుకుంటారు, పెద్దేం లేదు. కొత్త వాళ్ళతో ఎఫెక్ట్ పెట్టి మాట్లాడినప్పుడు అంటే కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేదు అన్నట్టు చెప్తుంటే నువ్వు కొత్త వాళ్ళకి ఎఫెక్ట్ పెట్టానని చెప్పాడు అనమాట. వేరే వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు అలా వేరే వాళ్ళతో అంటే ఒకళ్ళు వెళ్ళిపోతుంటే ఒకళ్ళతో మాట్లాడుతున్నాను ఎఫెక్ట్ పెడుతుంటే తినేమంటే నువ్వు కొత్త వాళ్ళతో ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఆల్రెడీ నీతో తెలిసిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పెట్టాలి అంటే తిని ఆల్రెడీ తెలుసు కదా ఎఫెక్ట్ పెట్టాలి మాట్లాడటానికి, సో నువ్వు పెట్టలా కానీ నేను వచ్చాను అయినా సరే నువ్వు పెట్టలేదని చెప్పి తినేమంటాడంటే నేను ఎవరితో అసలు స్పెషల్గా పెట్టలేదు, గొడవలు జరిగినప్పుడు నేను మాట్లాడటం మొదలుపెట్టాను, సో
అలాగే మెనీ థింగ్స్ చేంజ్డ్ మీ అని చెప్పి నన్ను చాలా విషయాలు మార్చాయని కూడా చెప్పాడు. ఇక్కడ అందరూ అనుకుంటున్నది ఫస్ట్ వీక్ అనుకున్నాను క్వశ్చన్ మార్క్ వస్తున్నారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ వీక్ ఉన్న నిఖిల్ మిగతా వారాల్లో లేడు అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. నాకు కావాల్సింది డాట్ అంటే అది స్టేట్మెంట్లో కావాలి. మీకేం తెలుసు, మీకేం తెలియకుండా నేను ఫస్ట్ వీక్లో అలా ఉండేవాడిని, తర్వాత కూడా ఇలా లేను అన్నట్టు అంటున్నారు, కానీ అది నేను కాదు కదా అన్నట్టు ఇది చెప్తున్నాడు. అక్కడితో డిస్కషన్ క్లోజ్. దాని తర్వాత అందరూ స్లీప్ అయ్యారనమాట. సో ఇది జరిగింది. మేజర్ డిస్కషన్స్ ఈ ప్రేరణ అవి ఉన్నాయి కదా, ప్రేరణ నిఖిల్ ఏవైతే మేజర్ డిస్కషన్స్ ఉన్నాయి అన్ని కట్ లాగా చూపించారు. సో నాకు అక్కడే బాగా డౌట్ పడుతుంది, సోనియా గారు ఏమైనా సీక్రెట్ రూమ్లో ఉన్నారేమో అని చెప్పి. మేబీ ఇదంతా చూపించకపోయినా కూడా ఒక సీక్రెట్ రూమ్లో పెట్టి అలా ఉంచి వేరే ఏమైనా సినిమాలు లాంటివి చూపిస్తా, న్యూస్లు ఏం తెలియకుండా అలా కూడా నేను మేనేజ్ చేస్తారంటారా? గేమ్ చూపించుకుని ఎందుకు అంటారులే, చూపిస్తూ ఉంటారు. రేపు మనకి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చింది, నిజంగా ఏమైనా సీక్రెట్ రూమ్లో ఉంచారా లేదంటే బయటకు వచ్చేసారా రాలేదా. మేబీ ఏమైనా టూ మచ్ నెగిటివిటీ కాబట్టి అసలు ఏమి బయటికి రాలేకుండా. కానీ బజ్ ప్రోమో రావాలి. చాలామంది అనుకోండి బజ్ నేను చేయను, బజ్ ఇంటర్వ్యూ చేయను అన్నారంటే అలా ఉండదు. బజ్ అనేది అది కాంట్రాక్ట్లో ఒక పార్ట్, బజ్ చేయలేకపోతే కాంట్రాక్ట్ బ్రేక్ చేసినట్టు. సో అది కూడా ఉండదు. ఏదో సంథింగ్ ఇస్ ఫిషీ అబ్బా, అది మాత్రం మనకి రేపే తెలిసింది. సో అంతే ఫ్రెండ్స్. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ మళ్ళీ నామినేషన్స్ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. ఎవరు నామినేట్ అయ్యారు, ఏంటి, ఏం జరుగుతుందని చెప్పి మార్నింగ్ కలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ జరుగుతూ ఉంటే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, కుదిరితే జాయిన్ అవ్వండి, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.